ఓం గురువే నమః. ఇక్కడ ఎంతోమంది జ్ఞాన జిజ్ఞాసులు వచ్చారు. అదే మీ శ్రద్ధను చూస్తూ ఉంటే మీ ముందు నేను చాలా తక్కువ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే నాకంత శ్రద్ధ లేదు, మీలోనే ఎక్కువ కనిపిస్తూ ఉంది. అట్లా ఉండడం మంచిది. ఎంత శ్రద్ధ పెంచుకుంటే అంత జ్ఞానం తెలుస్తుంది. మీరు రెట్టింపైన శ్రద్ధతో జ్ఞానం తెలుసుకోవాలని కోరుతూ మనం ఇప్పుడు ఈ సమావేశంలో మరణము అనే విషయాన్ని తీసుకొని చెప్పుకుందాం. ఈ మరణం అంటే అందరికీ చాలా భయం ఉంటుంది. అది జనమరణ సిద్ధాంతంలో 1980లోనే మేము రాసాము. మరణం అనేది మనకు భయం మాత్రమే, కానీ మరణం అనేది బాధ ఉండదు అని చెప్పాను. అంటే అది అనుభవించి చెప్తే కానీ అర్థం కాదు. మీరు ఎలా చెప్తారు అని కొంతమంది అడగచ్చు. నేను అనుభవించి చెప్తున్నాను అని చెప్పినప్పుడు, ఎందుకంటే అట్లా చెప్తేనే మీకు అర్థమయ్యేది. లేదా నేను ఏదో ఊహించి ఇంకోటి చెప్పినామంటే మీరు నమ్మరు అసలు. అంతెందుకు ఉండేది ఉన్నట్టు చెప్తే పీడబోలే. ఏమని చెప్పినాము? నేను అనుభవించే చెప్తున్నాను. ఇది ఒకటే కాదు, ఇంకోటి కూడా ఉంది. పుట్టుకుంది కదా, పుట్టుకున్న గురించి కూడా చెప్పాము ఆ రోజు. మరణం ఉంది, తర్వాత పుట్టుక ఉంది. ఆ పుట్టుక అనేది కూడా ఆ సమయం కూడా ఎవరికి జ్ఞాపకం ఉండదు. అందరం పుట్టాము. మీకు ఏమైనా జ్ఞాపకం ఉందా చెప్పండి? లేదు. అందరం చనిపోయినాం ఇంతకుముందు, అదేమైనా జ్ఞాపకం ఉందా చెప్పండి? అది లేదు. సరే, ఇప్పుడు పుట్టాం కదా, ఇప్పుడు ఏమైనా జ్ఞాపకం ఉందా అంటే చనిపోయాడు ఏమైనా జ్ఞాపకం ఉంటుంది? అప్పుడు కూడా ఉండదు. కానీ అదేదో పెద్దది, చాలా బాధగా ఉంటుంది అని మీరు ఊహించుకొని బాధపడుతుంటారు. అదేమీ లేదు. మనం బతికినంత వరకు అన్ని బాధలన్నీ, చనిపోయేప్పుడు ఏ బాధ ఉండదు. అన్ని బాధలన్నీ ఇరిగిపోతేనే చనిపోయేది మనము. కాబట్టి ఈ మరణము అనే దాని గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. దాని గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. కానీ మనకు ముందే నిర్ణయం ఏముంటుంది మరణము అనేది చాలామంది చెప్తుంటారు. ముందే నిర్ణయం ఏముంది మనకు మరణము. ఆ నిర్ణయం ప్రకారమే మనం చనిపోవడం జరుగుతుంది అని చెప్పడం విన్నాం. సరే, వాస్తవమే. ఒక క్షణం కూడా మారదు ఆ టైం ప్రకారం. ఆ టైం వచ్చినప్పుడు ఒక క్షణం కూడా లేట్ కాదు, ఒక క్షణం కూడా ఎవరు ఎక్కువ ఉండేదానికి కాదు. ఏ సమయానికి నిర్ణయమైందో ఆ సమయానికి చనిపోవడం మాత్రం తప్పనిసరి అని తెలుసుకొని మేమేం చేస్తున్నామంటే అది రాకముందే అన్ని పనులు చేసుకోవాలా అని అందరికీ చెప్తున్నాము. అందరికి చెప్పడమే కాకుండా మేము కూడా జాగ్రత్త పడి చేస్తున్నాం. ఇప్పుడు 87వ గ్రంథము ఇక్కడ రాసినది మీకు ఇచ్చినది. ఈ నెల 2 గ్రంథాలు వచ్చినాయి, 86, 87. ఈ కుల వివక్ష అనేది ఒకటి, తర్వాత ధ్యానము, హిందువులకైతే ధ్యానము, క్రైస్తవులకైతే ప్రార్థన, ముస్లింలకైతే నమాజ్ అని. ఇప్పుడు ఈ ఈ ఈ విషయాల గురించి ఇదో గ్రంథం, అదో గ్రంథం, 2 గ్రంథాలు వచ్చాయి. మా తాపత్రయం ఏమంటే ఇప్పుడు 2 గ్రంథాలు ఒక నెలలో రావడం ఏమిటి అంటే ఇది రాస్తూ 2 గ్రంథాలు రాస్తూ ఖురాన్లో అంతిమ దైవ గ్రంథములో అని, ఖురాన్ కాదు, అంతిమ దైవ గ్రంథములో వజ్రవాక్యములు అని ఒక గ్రంథం రాస్తున్నాం అన్నమాట. అది ఒక 100 పేజీలు రాసాము. అది 100 పేజీలు రాసి మళ్ళీ 2 గ్రంథాలు రాసాము, అవి పక్కన పెట్టి. అంటే అప్పటికి అది కొంత ఇది కొంత దగ్గర 3 బుక్కులు రాసినట్టు మీకు. అది పక్కన పెట్టుకున్నాం. అది పెద్ద గ్రంథం కాబట్టి నెల కొంత రాస్తూ అది 3 నెలలు 4 నెలల్లో ఆ గ్రంథం బయటకు వస్తుంది. అంతలోపల ప్రతి నెల మీకు ఒక గ్రంథం అందించాలనే ఉద్దేశంతో మీకు కుల వివక్ష అనేది ఒకటి రాసి ఇచ్చాం మేము. తర్వాత లాస్ట్ మూమెంట్లో మీకు ఇది
ఈ ధ్యానము, ప్రార్థన, నమాజ్ అనేది ఒకటి రాయించాం. ఈ ఈ గ్రంథాల్లో ఉండే సారాంశాన్ని మీరు చదువుకోవచ్చు, తర్వాత తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు మేము చెప్పేది ఏమంటే, ఈ మరణం అనేది ఉంది కదా, ఈ మరణం అనేది ఎప్పుడో అవుతూ వస్తుంది కదా, అది ఖాయమే కదా. అది ఎవరికన్నా నమ్మకం లేదా మరణం అనేది అవుతూ వస్తుందని? అందరికీ తెలుసు. కానీ ముందే కాలం నిర్ణయించబడి ఉంది, గడువు నిర్ణయించబడి ఉంది. ఆ గడువు ప్రకారమే వస్తుందని అందరికీ తెలుసు కదా. తెలుసునా లేదా మీకు? తెలుసు. తెలుసునా లేదా చెప్పండి. తెలుసు స్వామి. తెలుసునా? తెలుసు స్వామి. గట్టి చెప్పండి. తెలుసు స్వామి. తెలుసు. నిర్ణయ సమయం ప్రకారము మరణం వస్తుందని తెలుసు. కానీ మేమేమంటున్నాం అంటే, దాన్ని మార్చేదానికి ఎవరితోనూ కాదని, హరిహర బ్రహ్మాదులతోనూ కాదు, తప్పనిసరిగా జరిగి తీరుతుంది. అది దాన్ని అనుభవించి తీరాల్సింది ఎవరైనా కానీ అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఇప్పుడు కూడా చెప్పుకుంటున్నాం. అదే ఇప్పుడు అటువంటి దాన్ని కూడా మార్చుకోవచ్చు అనేది ఒకటి కొత్త ప్రతిపాదన వచ్చింది మనకు. ఇది ఎక్కడైనా జ్ఞానంలో ఎక్కడా లేదు, నువ్వు కొత్తగా చెప్తున్నావు అనుకోవచ్చు మీరు. జ్ఞానంలో ఎక్కడా లేదు. నిర్ణీత సమయానికి మరణం ఎక్కడైతే ఉందో అప్పుడు చనిపోయి తీరాల్సిందే అని పెద్దలతో చెప్తున్నారు, దేశమంతా చెప్తుంది. జ్ఞానం ఉన్నోడంతా అదే మాట చెప్తున్నారు. మీరేం చెప్తున్నారంటే దాంతో నీకు సంబంధం లేదు అంటున్నావు. అయ్యట సంబంధం లేదు, సమయం వచ్చి చనిపోవాల్సిందే కదా. నువ్వే చెప్తున్నావు, నేను 100 గజాలు రాయాలనుకున్నాను, నాకు గడువు ఒకటి ఉంది, అది ముందే వస్తే నేను 100 గజాలు రాస్తాను లేదు, ముందు అది రాకముందే నేను 100 గజాలు రాయాలా అని నువ్వు అంటున్నావు. మళ్ళీ నువ్వే భయపడి, గడువుకు భయపడి నువ్వు 100 గజాలు రాయాలని తొందరగా రాస్తున్నావు కదా. ఈ నెలలో 2 గజాలు రాసావు కదా, నిదానంగా రాయచ్చు, ఒక గజం, 1 నెలకు 1 గజం, మళ్ళీ తొందరపడి ఎందుకు రాసావు? నీ గడువు ఉందని భయమే కదా అని తప్పనిసరిగా ఉండాలి ఆ భయం. అది ఆ భయం ఉంటేనే సరిపోయేది, లేదా జ్ఞానం కూడా తెలుసుకున్నాం మనం. నేనేం చెప్తున్నా ఇప్పుడు ఈ ఒక దైవ గ్రంథంలో ఏం చెప్పారంటే, ముందే నీకు చావు నిర్ణయించబడి ఉంది అని చెప్పిన తర్వాత ఇంకో మాట చెప్పారు. ఏం చెప్పారు మీరు చూసుకోండి. అంతిమ దైవ గ్రంథము 3వ సూర 145 చూడండి. అవుతుంది మీకు దేవుని ఆజ్ఞ లేనిది ఏ ప్రాణి చనిపోదు. దేవుని ఆజ్ఞ లేనిది ఏ ప్రాణికి మరణం రాదు అని ఉంటుంది. తర్వాత మీకు ముందే నిర్ణయించబడి ఉంది మీ చావు అనేది ఉంది కదా. ఉంది, మీకు మీ చావు ఎప్పుడో ముందే నిర్ణయించబడి ఉంది. కానీ దేవుని ఆజ్ఞ లేనిది ఏ ప్రాణి చావదు అన్నది. ఇంకా తర్వాత ఏముంది, మీరు మంచి కోరుకుంటే, సుఖాలు కోరుకుంటే సుఖాలు ఇస్తాం, స్వర్గాన్ని ఇస్తాము. లేదు నువ్వు జ్ఞానం కోరుకొని పరలోక రాజ్యం కావాలంటే, అంటే మోక్షం కావాలనుకుంటే నీకు ఆ పరలోకాన్ని కూడా ఇస్తాము అది. ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ ఈ మాటలో ఉండేటువంటి తారతమ్యాలు గమనిస్తే ఎంతో ఉన్నత స్థితికి పోతుంది ఒక మాట. అంటే మనం ఉండే భూమి అంటే హిమాలయ పర్వతాల స్థితికి పోతుంది అన్నమాట. అంటే అర్థం చేసుకుంటే అంత గొప్ప జ్ఞానాన్ని ఇక్కడ అందించడం జరిగింది. ఒక ఖురాన్ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమి అంటే, మీరు అనుకోవచ్చు హిందువుగా ఉండి ఏది మీరు ఎటు మాట్లాడుతున్నారని, కానీ సత్యం చెప్పాలంటే దాంట్లో నేను వజ్రవాక్యాలని పేరు పెట్టి రాస్తున్నాను, కానీ ఆ వజ్ర అనేది కూడా సరిపోదు. దానికంటే ఇంకా మంచి పేరు లేదు కాబట్టి నేను వజ్రవాక్యాలను పేరు పెట్టాను. దానికంటే గొప్ప పేరు ఏదైనా ఉంటే కూడా పెట్టుకోవచ్చు దానికి. అంత గొప్ప జ్ఞానం దాంట్లో ఉందన్నమాట. ఆ ఉండేటువంటి వాక్యాలు మాత్రము ఇంతకుముందు గతంలో వచ్చిన 2 గ్రంథాల కంటే మించి ఉంటాయి. అంటే అక్కడ ఉండేటువంటి ఆ గ్రంథాల్లో జ్ఞానమైనా కానీ దీంట్లో ఏం చేస్తుందంటే
పురిపెట్టబడి ఉంటాయి జ్ఞానాన్నంతా. అంత సులభంగా ఎవరికి అర్థం కాదు. ఏది ఈ అంతిమ దైవగంధంలో ఉన్నటువంటి జ్ఞానం. మళ్ళా ఇంతగా లోతుగా ఆలోచన చేసేటువంటి మాకే సులభంగా అర్థం కానటువంటి స్థితి ఉంది దాంట్లో. పాపం ఏమాత్రము ఏ ఆలోచన చేయకుండా ఎవరో చెప్తే నమ్మేటువంటి ముస్లింకి ఏమర్థమవుతుంది? చాలా కష్టం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ వాక్యం చూడండి, మీరు అర్థం చేసుకోండి. ఏముంది? దేవుని ఆజ్ఞ లేదు ఏ ప్రాణి చావదు. చదవండి అవుతుంది. రౌండ్ పెడతామే. కూర్చోండి. నేను మీ ద్వారా ఎందుకు తెలుస్తుంటే మీకు నిద్ర లేకుండా ఉండాలని. మీరు హుషారుపడి ఉండాలని. కాబట్టి నేను చెప్తాను, అది నేను నేటు చెప్తున్నాను, మీరు బుక్లు చదువుతున్నారు. ఏముంది? దేవుని ఆజ్ఞ అనేది ఏ ప్రాణి చావద్దు. ప్రతి ప్రాణి మరణం ముందే నిర్ణయించబడి ఉంది. తర్వాత నువ్వు సుఖాలు కోరుకున్నటువంటి స్వర్గాన్ని ఇస్తాము, జ్ఞానాన్ని కోరుకున్నటువంటి వానికి మోక్షాన్ని, పరలోక రాజ్యాన్ని కోరుకున్న పరలోకం ఇస్తాము అని చెప్తూ, నువ్వు ఎట్లా ఉంటే నీ కృతజ్ఞతను బట్టి మేము నీకు ఇచ్చేది ఉంటుంది అని చెప్పాము. ఇప్పుడు మనం అంటే ఇది సులభంగానే ఉంది, కానీ వాక్యము కొంత బాగా నిలబెట్టి చూస్తుందండి. మీకు ముందే నిర్ణయించబడింది కదా, ప్రతి ఒక్కటి ఏం జరగాలా నిర్ణయించబడింది, ఎప్పుడు ఏం జరగాలో నిర్ణయించబడింది, ఎప్పుడు మరణం రావాలా అని నిర్ణయించబడింది అన్నప్పుడు దేవుని ఆజ్ఞతో మీకు పనేమి? దేవుని ఆజ్ఞ లేదే మరణం రాదు, చావు రాదు ఏ ప్రాణికి. అంటే దేవుడు ముందే నిర్ణయించబడినాడు కదా, పలానా టైంలో ఇటు చనిపోవాలని ముందే రాసిపెట్టు. పుట్టినప్పుడే రాసిపెట్టినప్పుడు మళ్ళా రెండవ తొలి దేవుని ఆజ్ఞతో మీకు పనేముంది? ఏం పని లేదు, అంతే కదా. దానికి ఆ ప్రశ్నకు ఇంకా అవసరం లేదు. మొట్టమొదటి నిర్ణయమే, ఆ నిర్ణయం ప్రకారమే వాడు చనిపోవాలా. ఈ రెండవ తొలి దేవుని ఆజ్ఞ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, వాడు చనిపోయి తీరాల మామూలుగా అయితే. కానీ ఇక్కడ అది రాసిపెట్టబడింది. ఎందుకు రాసిపెట్టబడింది అని మనం ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఉంది. అంటే మనం సులభంగా వాక్యాన్ని చదువుకొని వదిలేయకూడదు. ఆ వాక్యాన్ని చదివిన తర్వాత అందులోని సారాంశం ఏమి అని మనం చూడాలి. ఇది అంతిమ దైవగంధంలో రాసిపెట్టినటువంటి వాక్యం. దాంతో మనకేం పని అని మనం అడగవచ్చు. అంటే ఇది ప్రథమ దైవగంధంలోని విషయమంతా ఉంది, తర్వాత ద్వితీయ దైవగంధంలో కూడా ఉంది. కానీ అక్కడ ఒక రకంగా చెప్పినారు, ఇక్కడ ఒక రకంగా చెప్పినారు. అక్కడ ఆలోచన చేయకుండా చదివేస్తుందని, ఇంకోసారి కూడా ఆలోచన చేయకుండా చదివేసేందుకు సులభంగా ఉండదు. కానీ ఇక్కడ ఆలోచింపజేస్తుంది ఈ వాక్యం. ఎప్పుడైతే నీకు ఆలోచింపజేస్తూ ఉందో అప్పుడు నువ్వు జ్ఞానాన్ని బాగా అర్థం చేసుకునేందుకు అవకాశం వస్తుంది. ఎక్కడైతే నీకు ప్రశ్న వేయబడుతూ ఉందో అప్పుడు దాని గురించి నువ్వు ఆలోచన చేస్తావు. ప్రశ్న లేకుండా ఉండేదాని గురించి నువ్వు ఆలోచన చేయవు. ఇప్పుడు మేమేం ప్రశ్న వేస్తున్నాము? నీకు ముందే నిర్ణయించబడిన తర్వాత దేవుని ఆజ్ఞతో నీకేం అవసరము? దేవుని ఆజ్ఞ ఉన్నా లేకుండా వాడు చనిపోయి తీరాల్సిందే కదా. కానీ దేవుని ఆజ్ఞ అనేది ఏ ప్రాణి చావదు అనేది అంటూ అది రాసిపెట్టు. అదే దైవగ్రంథంలో చెప్పన్నారు. కానీ దైవగ్రంథంలో చెప్పినది ఏమైనా అసత్యమవుతుందా అంటే ఎప్పటికీ అసత్యమయ్యేదానికి అవకాశమే లేదు. దైవగ్రంథంలో రాసినది 100% సత్యంగా ఉంటుంది. అది సత్య సమేతమైనటువంటి వాక్యము, అంటే సత్యంతో కూడుకున్నటువంటి మాట. ఆ మాట ఎప్పటికీ అసత్యమయ్యేదానికి అవకాశం లేదు. మన అసత్యమయ్యేదానికి అవకాశం లేకపోతే మనం ఏం చెప్పుకుంటున్నాము? ముందే నిర్ణయించబడింది చావు. ప్రతి మనిషికి, ప్రతి జీవికి చావు ముందే నిర్ణయించబడింది అన్నప్పుడు నిర్ణయం ప్రకారమే చావు వస్తుంది. కానీ మళ్ళీ ఇంకో ఆజ్ఞత అవసరం లేదు కదా. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? మళ్ళా దేవుని ఆజ్ఞ లేనిది ఏ ప్రాణి చావదు అన్నది. సరే, ఆ రెండింటిని విడిచిపెట్టేస్తాం. అదేదో అది ఇది రెండు ఒకటేనేమో, మనం వేరువేరుగా చదువుకుంటున్నాం దాన్ని ఎందుకనుకోలా రెండు ఒకటే జరగచ్చు కదా అనుకుంటాం మనం. సరే, ఇంకోటి కిందికి వచ్చి చూస్తే ఏముంది?
నువ్వు సుఖాలు కోరుకున్నటువంటి వారికి నేను సుఖాలు ఇస్తాను, స్వర్గాన్ని ఇస్తాను అన్నది. తర్వాత మోక్షం కోరుకున్నటువంటి వారికి, పరలోకం కోరుకున్నటువంటి వారికి ఆ మోక్షాన్ని కూడా నేను ఇస్తాను అని చెప్పాను. సరే, నువ్వు కృతజ్ఞతగా నా మీద ఎంత భక్తిగా ఉంటే నీకు అంత ఫలితం ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు ప్రతి ఒక్కటి ముందే నిర్ణయం అయి ఉన్నప్పుడు ఆ నిర్ణయం ప్రకారమే ప్రతి ఒక్కటి జరగాలి, కానీ మధ్యలో నిర్ణయం తీసుకునేందుకు అవకాశం లేదు కదా అని మనం ప్రశ్న వేసుకుంటే ఇక్కడ ఏముంది అంటే ఆ నిర్ణయాన్ని కూడా కొట్టివేసేటువంటి పరిస్థితి ఉంది అని తెలుస్తుంది. ఏ నిర్ణయాన్ని? ముందే నిర్ణయించబడినటువంటి నిర్ణయాన్ని. ముందే నిర్ణయం ఎట్లా జరిగింది నీకు? నువ్వు చనిపోయినప్పుడు గత జన్మలో చేసుకునే పాపాన్ని బట్టి ఈ జన్మ నీకు నిర్ణయం జరిగింది. ఈ జన్మలో ఇంతవరకు పెరుగుతూ వచ్చావు. ఇప్పుడు జరిగేదే కాకుండా జరగబోయేది కూడా అట్లే ఉంటుంది, ఏమాత్రం మారదు. కానీ ఒక్క జ్ఞానం లేక అడుగుపెట్టి, ఒక్క తూరి అడుగుపెట్టి వాడు జ్ఞాన మార్గాన్ని అవలంబిస్తే ఆ నిర్ణయం కొట్టివేయబడుతుంది. ఏ నిర్ణయము? ముందే నీకు చావు ఎప్పుడైతే నిర్ణయం చేయబడిందో ఆ నిర్ణయం కొట్టివేయబడుతుంది. అప్పుడు మళ్ళీ ఆ చావు ఎట్లా వస్తుంది? దేవుని ఆజ్ఞ లేనిది అది రాదు. అప్పుడు ఆ చావు ఎట్లా వస్తుంది? అది దేవుని ఆజ్ఞ మీద ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? అంటే ముందు నిర్ణయమైనటువంటిది ఏమైంది? అది మామూలు మనుషులకు, సర్వసాధారణ మన మనుషులకు, ఏ జ్ఞానము తెలియనటువంటి మనుషులకు వాడిని మార్చేదానికి అవకాశం లేదు. వాడు తప్పనిసరిగా ఏ టైం చనిపోనుందో ఆ టైంకి చనిపోయి తీరవలసిందే. అర్థమైందా? అంటే మీకు ఇది కొత్తగా ఉంటుంది ఏ పాఠం చెప్పినా ఇక్కడ. అంటే జీవితానికి సంబంధించిన పాఠాలు ఉంటాయి, కానీ మనం ఏదో భయం చేసుకునేది, కాలక్షేపం చేసుకునేది ఇక్కడ ఉండదు. ఇక్కడ యథార్థమైన స్థితి ఉంటుంది. మీకు నీ ఆత్మకు సంబంధించిన జ్ఞానం ఉంటుంది. నీ ప్రాణము ఎప్పుడు పోతుంది అంటే ముందే నిర్ణయం చేయబడింది ప్రతి మనిషికి. ఆ నిర్ణయం ప్రకారమే వాడు మనిషి చనిపోవాలి. కానీ జ్ఞానం లేక అడుగు పెట్టినటువంటి వానికి ఆ నిర్ణయం పనిచేయదు. వారికి తప్పనిసరిగా దేవుని ఆజ్ఞ ఉంటేనే ఒకడు చనిపోయేది, లేకపోతే చనిపోయేదానికి అవకాశం లేదు. తర్వాత అంతేకాదు, అక్కడ ఆ రెండు వాక్యాలతో సరిపోలేదు. వాడు గత జన్మలో చేసుకునే పాపుణ్యాల ప్రకారం ఈ జన్మ నిర్ణయమైంది. మళ్ళా ఈ జన్మలో వాడు ఆ జ్ఞానంలోకి అడుగుపెట్టి మోక్షాన్ని కోరుకుంటే అప్పుడేమవుతుంది? ఆ కర్మలన్నీ లేకుండా పోయే అవకాశం ఉంది. నీకు ముందే కర్మలు నిర్ణయమై ఉన్నాయి, ఆ కర్మలు కాలిపోయే అవకాశం ఉంది జ్ఞానం లేకొచ్చినటువంటి వారికి. ఆ కర్మలు కాలిపోయినట్టు ఏమవుతుంది అంటే నువ్వు ముందు నిర్ణయం చేసిన నిర్ణయాలన్నీ మారిపోతాయి. నీకు ఒకరోజు కాలు విరిగి 10 రోజులు ఆసుపత్రిలో పడే అవకాశం ఉంది అనుకుందాం. అంటే ఒక అవకాశం అంటే ఒక నిర్ణయం చేయబడింది. అదే జ్ఞాన మార్గంలోకి వచ్చి జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఆయన కర్మ కాలిపోతే అప్పుడు ఆ కాలు విరిగిపోయేది ఉండదు, 10 రోజులు ఆసుపత్రిలోకి పోయేది ఉండదు. అప్పుడు ఏమైంది? నిర్ణయాన్ని మార్చివేసినారా లేదా? అందుకే పెద్దలు ఏం చెప్పారంటే ఓ మాట చెప్పారు, నీ మొదటి వ్రాత ఉంది అంటే ఎప్పుడు పుట్టాలా, ఎప్పుడు చనిపోవాలా, ఏం తినాలా, ఏం తాగాలని ముందే రాసిపెట్టి ఉన్నారు. ఆ రాసిపెట్టిన దాని ప్రకారం జరుగుతుంది. అయినా కానీ ఈ జ్ఞానంలోకి వస్తే అవేవి ఇక్కడ వర్తించవు అన్నది. అంటే వ్రాసిన వ్రాతను తుడిపి వేసి కొత్త వ్రాత వ్రాయగలిగే శక్తి ఎవరికి ఉంది? దేవునికి ఉంది. అర్థమైందా? కాబట్టి మీ వ్రాత కొట్టివేయబడుతుంది, మీ వ్రాత తుడిచివేయబడుతుంది, నీ నుదుటి వ్రాత తుడిచివేయబడుతుంది. అప్పుడేమవుతుంది? మారిపోతుంది. నువ్వు మరణావస్థలో నిర్ణయమైనటువంటి కర్మ స్వతహాగా ఏ జ్ఞానము లేకుండా మార్చుకోవడానికి ఎవరికి అవకాశం లేదు. ప్రతి చిన్న విషయాన్ని కూడా అనుభవించి తీరాల్సిందే.
కానీ భగవద్గీతలో దేవుడు ఏం చెప్పాడంటే జ్ఞానాగ్ని సర్వకర్మాన్ని భస్మసాత్ అన్నాడు. జ్ఞానం అనే అగ్నిలో ఏ కర్మలైనా కాలిపోతాయి అని చెప్పాడు. అంటే నువ్వు నిర్ణయమైన కర్మలే కదా, అవి కాలిపోయినాయి కదా, అప్పుడు నీకు మళ్ళీ కొత్తగా నీకు ఏదో ఒకటి మళ్ళీ జరగాలి కదా, దాన్ని నిర్ణయించేవాడు దేవుడు అని చెప్పాడు. దాని నిర్ణయం ప్రకారం ఇది జరుగుతుంది. అందుకే ఆయన ఆజ్ఞ లేనిది ఏ ప్రాణి చావదు. ఏ ప్రాణి ఎవడో జ్ఞానం తెలుసుకునే ప్రాణి. ఆయన ఆజ్ఞ లేకుండానే చనిపోయేది జ్ఞానం లేని ప్రాణి. ఆయన ముందే నిర్ణయం అయింది, ఆయన చేసిన నిర్ణయం అయింది. దాని ప్రకారం ఇప్పుడు నీకు మోక్షం కోరుకుంటే, అంటే నువ్వు పరలోక రాజ్యాన్ని కోరుకుంటే, పరలోకాన్ని కోరుకుంటే నీ జీవితం అనేది మారిపోయి, నీ కర్మ అనేది మారిపోయి లాస్ట్కు నువ్వు మోక్షం పొందే అవకాశం ఉంది. ఇప్పుడు ఇది ఖురాన్లో ఉండే వాక్యం. అంటే ఈ ఖురాన్లో ఉండే వాక్యం ప్రకారం నేను చెప్తున్నాను. ఇప్పుడు భగవద్గీతలోకి వస్తాం. మళ్ళా భగవద్గీతలోకి వస్తే ఏమని ఉంది? ఏ మనిషి అయినా కానీ మోక్షం పొందేటువంటి సమయం ఇది అని చెప్పారు. అక్షర పరబ్రహ్మ యోగంలో ఒక శ్లోకాన్ని చెప్పినారు. ఎత్ర కాలే తులావృత్తి మావృత్తిం చెవి యోగిన ప్రయాత యాంతి తం కాలం మోక్షామి భరతర్షభ అని. ఏ కాలంలో చనిపోతే మనిషి మోక్షానికి పోతాడో, ఏ కాలంలో చనిపోతే మనిషి తిరిగి జన్మిస్తాడో ఆ కాలాన్ని గురించి చెప్తుందో చూడు విను అంటాడు అనమాట. అంటే యోగులు చనిపోయినప్పుడు ఆ కాలాన్ని ఏం చెప్పినాడు? పగలు పూట సూర్యరశ్మి ఉన్నప్పుడు, సూర్యరశ్మి ఎండ ఉన్నప్పుడు ఆ ఏరియాలో అది పగులు పూట అయి ఉండాలా, ఎండ ఉండాలా, శుక్లపక్షం అయి ఉండాలా, తర్వాత ఉత్తరాయణమై ఉండాలా అని చెప్పినాడు. ఈ మూడు సరిపోయినప్పుడే వాడు మోక్షం పోయేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పినాడు. ఇప్పుడు ఒక మనిషి చనిపోయే కాలాన్ని ముందే నిర్ణయం అయింది కదా. అంటే మన ముందే నిర్ణయం అయిందని భగవద్గీత చెప్తుంది, బైబిల్ ఖురాన్ చెప్తుంది, 3 గ్రంథాలు చెప్తున్నాయి. ఒకడు రాత్రిపూట 10 గంటలకు చనిపోయే అవకాశం ఉంది. అవకాశం అంటే నిర్ణయం అయింది. మళ్ళీ ఆ రాత్రిపూట 10 గంటలకు చనిపోయే నిర్ణయం అయినప్పుడు వాడు సర్వసాధారణంగా బతికితే, సర్వసాధారణంగా వాడు జీవితం గడిపితే వాడు లాస్ట్కు వాడి మరణం ఎట్లుందంటే రాత్రిపూట 10 గంటలకు ఉంది మరణం. అది ఇప్పుడు అట్లా కాకుండా నువ్వు ఈ వయసులో ఇంతవరకు సర్వసాధారణంగా జీవితాన్ని గడిపి ఇప్పుడు ఈ వయసులో ఎంత వయసు ఉందో కానీ ఈ వయసులో నువ్వు జ్ఞానంలోకి ప్రవేశించావు అనుకోండి. జ్ఞానంలోకి ప్రవేశించి జ్ఞానం తెలుసుకుంటూ ఉంటే అప్పుడు ఏమవుతుంది? నీ కర్మ కొట్టివేయబడుతుంది, కాల్చివేయబడుతుంది, క్షమించబడుతుంది. ఏదో ఒక రకం అనుకుందాం, లేకుండా పోతుంది టోటల్గా చెప్తే. మళ్ళా ఈ కర్మ లేకుండా పోయినప్పుడు ఏమవుతుంది? కర్మ ఉంటే రాత్రి 10 గంటలకు చచ్చిపోను. కర్మ లేకుండా పోయిందనుకో అప్పుడు నీకు అది అయిపోయింది అనుకో, ముందే నీకు ఆ కర్మ కాలిపోయింది. అది ఉంటే కదా నీకు గడిచి 10 గంటలు అయ్యేది టైం. ఇప్పుడు 10 గంటల టైం వస్తుందా నీకు? లేదు. 10 గంటల టైం అని చెప్పేదానికి అవకాశం లేదు. ఒక 10 రోజుల కర్మ నీకు కాలిపోయింది అనుకుందాం. ఆ 10 రోజుల కర్మ కాలిపోయినప్పటికీ ఆవిడ ఇంకా కొన్ని గంటలు ఇస్తగులు కాలిపోయింది అనుకుంటాం. అంటే 10 రోజుల ముందే నీకు చావు వస్తుంది. 10 రోజుల ముందు వచ్చినా కానీ ఆ టయానికి నీకు చనిపోయేదానికి అవకాశం లేకుండా ఏరే టైంలో చనిపోతుంది. ఇప్పుడు ఎట్లా మారింది ఇది ఎంత అంటే ఒక జ్ఞానం వల్లే సాధ్యమైంది, కానీ వేదన వల్ల సాధ్యం కాదు. అర్థమైందా? ఇది ఈ ఈ నిర్ణయం అనేది 2 రకాలుగా మారేదానికి అవకాశం ఉంది. నువ్వు సుఖాలు కోరుకుంటావా, స్వర్గాన్ని ఇస్తాను, మోక్షాన్ని కోరుకుంటావా, మోక్షాన్ని ఇస్తాను అని చెప్పాడు అనమాట. తర్వాత నువ్వు ఏ రకంగా ప్రవర్తిస్తే నీ కృతజ్ఞతను బట్టి నేను నడుచుకుంటాను అనే వాక్యంలో ఉంది. అంటే నీ ప్రవర్తనను బట్టి నేను నడుచుకుంటాను అనేది. నీకు జీవితాన్ని ఇచ్చినాడు దేవుడు. ఇప్పుడు
ఆ జీవితాన్ని నువ్వు గడుపుతున్నావు. గుండ్రాయి వలె గడపొద్దు, నువ్వు ఓ రాయి వలె గడపొద్దు. నువ్వు ఎట్టుంటే అది జరుగుతుంది లేని గడపొద్దు. ఎట్టుంటే అది జరిగేది వాస్తవమే. దాన్ని మార్చుకునే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. జ్ఞానం వల్ల నీ కర్మను కాల్చుకోవచ్చు, నువ్వు కాలిపోతుంది అని కూడా చెప్పాడు. అన్నప్పుడు నువ్వు జ్ఞానాన్ని ఎందుకు తెలుసుకోకూడదు? అంటే జ్ఞానం అంటే ఏదో నీకు సరిపోని విధానం అని ఎందుకు అనుకోవాలి? నువ్వు జ్ఞానం తెలుసుకుంటే నీ కర్మనే మార్చేసేటువంటి శక్తి దానికి ఉంది కదా. మాట్లాడప్పుడు నువ్వు దాని గురించి ఎందుకు నువ్వు ప్రేమించకూడదు దాన్ని, అజ్ఞానాన్ని? అది నీకేమైనా చెడుపు చేస్తావంటే అది నువ్వు వద్దనుకోవాలా? మంచి చేసినప్పుడు ఎందుకు వద్దనుకోవాలో చెప్పండి. కర్మను తీసేసి నీ జీవితం కర్మను ఎవరు మార్చలేరు, ఏ దేవుడు మార్చలేడు. విష్ణుశ్వర బ్రహ్మాది దేవతలైన వాళ్ళ కర్మను వాళ్ళు అనుభవించి తీరాల్సిందే, ఎవరు మార్చేదని కాదు అని చెప్పినాను. మనం అనుభవించేది కూడా మనం కూడా అనుభవించాల్సింది. ఏ దేవత మార్చేదని కాదు, మనం నమ్ముకునే దేవతలు బయట దేవతలు ఎవరితోనూ కాదు. మళ్ళీ ఈ మనం మొత్తం ఎంతమంది దేవతలు ఉన్నా 33 కోట్ల మంది దేవతల పేర్లు చెప్పుకున్నా వాళ్ళు ఎవరు ఈ కర్మను మార్చలేరు. వాళ్ళు కూడా కర్మను అనుభవించాల్సిందే. దాన్ని మార్చే విధానము ఎక్కడ ఎవరి దగ్గర లేదు. మళ్ళా అటువంటిది దేవుని జ్ఞానంలో ఉంది. ఇది దేవుని జ్ఞానంలో అటువంటిది ఉన్నప్పుడు మనం దాన్ని ఎందుకు ఆశ్రయించకూడదు? దాన్ని ఆశ్రయించి మన కర్మను ఎందుకు లేకుండా చేసుకోకూడదు? అంటే చేసుకోవడానికి అవకాశం ఇచ్చినాడు దేవుడు. మనమే చేత కాకుండా, మనమే ధ్యాస పెట్టుకోకుండా, మనమే దాని మీద శ్రద్ధ చూపకుండా మన జీవితాన్ని గడుపుతున్నాము. అనవసరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. మన జ్ఞానం అనేది ఎంతో ఉన్నతమైనది. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటే మనకు ఎన్నో కర్మలు కాలిపోతాయి. అనవసరమైన చోట అంటే మనకు ఎంత కర్మ ఉన్నా కానీ ఆ కర్మను కాలిపోయేటువంటి పరిస్థితి ఉన్న చోట కూడా మనం దాన్ని ఏం చేస్తున్నామంటే సంబంధం లేకుండా బయట ప్రపంచంలో ఇరుక్కొని మనం దాన్ని అనుభవించడానికే సిద్ధమవుతున్నాం. కానీ దాన్ని పోగొట్టుకునేటువంటి చింత ఏమాత్రం చేయడం లేదు. అంటే ఇది సాధ్యమవుతుందా అని కొందరు అడగచ్చు. నీ కర్మ ఉందనుకోండి, నీ కర్మ ఒకటి క్షమించబడింది అనుకోండి, బయటికి పోయి ఓ చోట ఓ ప్రమాదం జరిగి ఆ ప్రమాదం 2 కాళ్ళు లేకుండా పోయే ప్రమాదం జరిగేది ఉందనుకోండి, ఆ ప్రమాదం నువ్వు జ్ఞానం తెలుసుకోగలిగి నువ్వు జ్ఞానం ప్రకారం ఉంటే నీకు ఆ ప్రమాదం తప్పిపోయింది అనుకోండి, ఆ ప్రమాదం తప్పిపోయింది నీకు ఎక్కడ తెలుస్తుంది? నాకు లేదు ఏమో నేను ఇట్లా ఉండాలని అనుకుంటావు. ఈ జ్ఞానం నన్ను ఏం చేయలేదు అనుకుంటావు. కానీ అంత పెద్ద ప్రమాదాన్ని తప్పించింది నీకు తెలియదు కదా. అంత పెద్ద ప్రమాదాన్ని తప్పించిందని మీకు తెలియదు కదా. మళ్ళీ ఎట్లా తెలుస్తుంది? మీకు నమ్మకం ఎట్లా వస్తుంది? ఈరోజు ఎవరో చెప్తుండే, ఈరోజు ఇక్కడికి వచ్చినారు ఎవరో పెళ్ళిళ్ళు వచ్చినారంటే ఇప్పుడు నాకు చెప్పింది, నాకే తెలిసింది. ఇప్పుడు ఇంటికి పోతున్నారు. ఇక్కడ పెళ్ళి అయింది కర్నూలు జిల్లా వాళ్ళది. వాళ్ళ ఇంటికి పోతుంటే ఆ పోయే ఒకరికి 2 చక్రాలు ముందర చక్రాలు 2 ఊడిపోయినాయట. 2 చక్రాలు ఊడిపోయినా కానీ ప్రమాదం జరిగినా కానీ వాళ్ళకేం పెద్ద దెబ్బ తగలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మధ్య దగ్గరికి వచ్చిన దానివల్లే మాకు ఇది తప్పైందేమో అనుకుంటున్నారు. సరే, ఎంత తప్పైందని తెలుసు కదా వాళ్ళకు. అది జరిగిన సంఘటన తెలిసింది కానీ వాళ్ళకి తగిలి దెబ్బలు తగలకుండా పోయినాయి. మరి అవన్నీ అంటే ఇంతే మనకు అది సులభంగా జరిగిపోయింది అనుకున్నారు. కానీ కర్మ పెద్దగా ఉండి తప్పైంది అనేది మనకు తెలియదు కదా. ఒకవేళ ఇప్పుడు మీకు ఏడుస్తూ మాట్లాడాడు మీ ముందర, కృష్ణపటం కాలిపోయింది నా ఇంట్లో అని అంటే ఆ రోజు వాళ్ళు బాధపడుతుంటే లేదట్లే మీ ఇల్లు కాలిపోయేది అది, ఆ ఇల్లు కాలిపోకుండా కృష్ణపటం కాలిపోయి నీకు ఇల్లు అంతా మిగిలింది పో అని చెప్పినాము. అదే ఎట్లా ఒకటి కాలిపోయింది కదా, నీకేమి ఇబ్బంది? ఇప్పుడు నీ ఇంటికి మిగిలిపోయింది కదా, నువ్వు నీ కోసము నీ ఇంటి కోసము అంటే నువ్వు బాగుపడేదానికోసం ఆయన పటాన్ని ఆయన కాల్చుకున్నాడు. అట్లప్పుడు నువ్వు ఆయన కోసం నువ్వు ఎందుకు పని చేయకూడదు? నువ్వు ఎందుకు జ్ఞానం తెలుసుకోకూడదు? నీకు ఇల్లు మిగిలింది కదా ఓ 4 లక్షల రూపాయలది. అట్లప్పుడు నువ్వు ఆయన నాకు నీకు 4 లక్షలు మేలు చేసేట్టే కదా, మరి ఇప్పుడు ఆయన జ్ఞానం నువ్వు తెలుసుకో సరిపోతుంది అని చెప్పి వాళ్ళేమో అప్పటి నుండి జ్ఞానం తెలుసుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. మనకి ఎంత జ్ఞానం
పోయింది అనేది ఎవరికి తెలియదు. కానీ జ్ఞానం పోయింది అనేది ఏమో నిజమో అబద్ధం మనకేం తెలుసు, ఎవరో చెప్తుంటే మనం వినాలి, అంతే. అట్లుంటుంది పరిస్థితి, అంతే కదా. అని ఇంకో నమ్మకం ఏమంటే, మీకు అది అర్థం కాదు కానీ, జ్ఞానం పోయిండేది అర్థం కాదు కానీ జ్ఞానం వచ్చిండేది అర్థమవుతుందా? జ్ఞానం వచ్చిండేది అర్థమవుతుంది కదా ఎవరికైనా కానీ. ఎట్లా అర్థమవుతుంది? ఇప్పుడు నువ్వు సాఫీగా నడుచుకుంటూ పోతున్నావు, నీకు జరిగే కర్ణం ఏదో ఉంది మామూలుగా. అంటే ఇంకా నువ్వు ఒక 30 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు బతికి ఇప్పుడు చనిపోయింది, అప్పుడు చనిపోయేదని నిర్ణయం అయింది. ఇంకా బ్రతికేది ఉంది, అప్పుడు చనిపోయే నిర్ణయం అయింది. 20 ఏళ్ళు నువ్వు బతకాలి. 20 ఏళ్ళు బతికేవాడు ఈ పొద్దున చెప్పినాడు అనుకోండి, అప్పుడేం చేయాలా? 20 ఏళ్ళు బతికేవాడు ఇప్పుడే చనిపోయాడు అనుకో, దేవుని లెక్కలో కర్మ క్షమించేది ఉంది, కర్మ అంటించేది కూడా ఉంది. ఒకటే అనుకోండి నీకు. అంటే నీవు ఉండేదాన్ని బట్టి నేను ఉన్నాను అని చెప్పాడు ఆయన. మనకు చిన్న సంఘటన ఒకటి అర్థమయ్యాలంటే, నాకు ఈ మధ్యలో చెప్పారు, వారం 10 రోజులు 15 రోజుల కిందట, మాచర్ల అనే గ్రామంలో, గుంటూరు జిల్లా అనుకుంటా బహుశా అది, ఆ మాచర్ల దగ్గర గ్రంథాల గురించి ఒక వ్యక్తిని హేళనగా మాట్లాడడం జరిగింది అనమాట. నువ్వేంది జ్ఞానాన్ని గురించి హేళనగా మాట్లాడేది, గ్రంథాల గురించి హేళనగా మాట్లాడేది జరిగింది. అంటే అప్పుడే చెప్పారు, సాయంకాలం పూట మాట్లాడితే రాత్రి 8 గంటలప్పుడు ఇట్లా మాట్లాడకూడదు, మంచిది కాదు, ఇది చెడు జరిగేదానికి అవకాశం ఉంది, మీకు మంచిది కాదు అని చెప్పారు. చెప్తే ఏం జరుగుతుంది పో అని వాళ్ళు ఎక్కిరించి మాట్లాడడం జరిగింది. కానీ తెల్లవారేసరికి చనిపోవడం జరిగింది. ఆ మనిషి ఇంకా 20 ఏళ్ళు బతికేవాడు. 20 ఏళ్ళు బతికేవాడు మళ్ళా ఆ రాత్రికి ఎందుకు చనిపోయినాడు అంటే, ఆ కర్మ అనేది అంటే ఇప్పుడు దేవుని ఆజ్ఞ మీద ఆధారపడింది. ఈయన చంపి అని ఆజ్ఞ వచ్చింది, చంపేసినారు. ఇప్పుడు అంటే మనకి 20 సంవత్సరాలు గడిచేది ఉండే కానీ దాన్ని కొట్టివేసి చంపేయడం జరిగింది. అంటే ఇంకా కొన్ని సంవత్సరాలు ఇప్పుడు చనిపోయేది ఉండే కానీ కొన్ని సంవత్సరాలు పొడిగించి బతికించేది కూడా ఉంది. అంటే ఇవన్నీ దేవుని ఆజ్ఞ మీద ఆధారపడి ఉంటాయి. అర్థమైందా? నిర్ణయం ప్రకారం చనిపోవడం ఖాయము, కానీ మధ్యలో మళ్ళీ దేవుని ఆజ్ఞ ఏం చేస్తుందంటే, ఈ జ్ఞాన విషయాల్లో మాత్రమే ఇది. జ్ఞాన విషయం, నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుంటే నువ్వు కర్మ దహించబడుతుంది. జ్ఞానాన్ని దూషిస్తే ఏమవుతుంది? నీకు కొత్త కర్మ చేరుతుంది, భయంకరమైన శిక్ష పడుతుంది. వానికి శిక్ష పడి, ఇప్పుడు నాకు చెప్పేవాళ్ళేమో సులభంగా చెప్పినారు, రాత్రికే చనిపోయాడు ఏమైంది అని. వాళ్ళకి అర్థం కాలేదు. వాడు దూషించిపోయినాడు, దూషించిపోయిన తర్వాత తెల్లారిసరికి చనిపోయినాడు, ఎట్ట చనిపోయినాడు అని ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్న వాళ్ళకి ఏం అర్థం కాలేదు, జవాబు దొరకలేదు. మాకు అర్థమైంది, వాడు దూషించిన దానివల్ల ఏమైందంటే వానికి ఆజ్ఞ చేయబడింది, ఏమని? ఈయన చంపేయండి. ఆ దేవుని ఆజ్ఞ ప్రకారం చంపేసేవాళ్ళు చంపేసినారు. ఇప్పుడు చంపేసేవాళ్ళు ఎవరు? అది మళ్ళీ అదొక ప్రశ్న వరకు. అంటే వాడంతా కూడా చచ్చిపోతాడా? వాడంతా కూడా ఎవడు చచ్చిపోడు, ఎవరు చంపితే చచ్చిపోయేది అనమాట. ఇప్పుడు చంపితే ఎవరు చంపినారు? మనుషులు చంపినారా? కాదు, మనుషులు చంపలేదు. మనుషులు చంపుకుని ఎట్లా చచ్చిపోయినాడు? మా డాక్టర్ తీసుకుంటే హార్ట్ ఫెయిల్ అయిపోయింది అంటారు, అంతే సులభంగా చెప్పేస్తున్నారు. హార్ట్ ఫెయిల్ ఉండదు, ఏం ఫెయిల్ ఉండదు, హార్ట్ బాగుంటుంది, దానికి ఫెయిల్ అయ్యేదానికి అవకాశం ఉండదు. కానీ చనిపోవడం మాత్రం జరిగి ఉంటుంది. మీకు దయాల భూతాల యథార్థ సంఘటనలు అనే ఒక గ్రంథం ఇంతకుముందే రాస్తాం మేము. ఆ గ్రంథంలో ఒక వ్యక్తి బెంగళూరుకి ప్రయాణం అవుతూ ఇంకా బస్సు అరగంట ముందు ఎక్కే ముందు స్వామి జ్ఞానాన్ని పూర్తి దూషించడం జరిగింది. దూషించి అంటే దేవుని జ్ఞానాన్ని దూషించడం జరిగింది. దూషిస్తే ఒక ముస్లింతో వాదిస్తే ఆ ముస్లిం అన్నాడు, ఎందుకు అట్లా మాట్లాడతావా, మంచిది కాదు అట్లా మాట్లాడేది, మేము విన్నంతవరకు ఇది చాలా గొప్ప జ్ఞానం అని విన్నాం మేము, మాకే ఆ నమ్మకం, నువ్వు హిందువుగా నువ్వు ఇట్లా మాట్లాడితే ఏం బాగుంటుంది చెప్తే
ఆ ఏమాత్రం ఎన్నుకోకుండా దూషించిపోవడం జరిగేది. కానీ పోయి మళ్ళా మరుసటి రోజే తిరిగి రావాలి ఆయన ఇక్కడికి బెంగళూరు నుంచి. ఆ రోజంతా ఉన్నాడు. మళ్ళీ మరుసటి రోజు అక్కడ నుండి ప్రయాణమైనారు గుంపుల్లో. ఆ తిరుగు పెండ్లు ఏమంటారు చూడు, ఆ తిరుగు పెండ్లలో ఆ బస్సు ఎక్కినారు. ఆ సిటీ దాటక ముందు చనిపోయినాడు. ఎందుకు చనిపోయినాడు ఎవరికి తెలుసు. వాళ్ళ బాబాడిది కూడా ఈయన ఉన్నాడు సభలోనే, ఆయన కూడా తెలుసు. వాళ్ళ సిటీ దాటగానే ఎందుకు చనిపోయాడు? చిన్న వయసు, మంచి 35 సంవత్సరాలు, మంచి ప్రాయంలో ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు, అన్ని రకాలుగా బాగున్నాడు. ఆయన చనిపోవడం జరిగేది. ఎందుకు చనిపోయినాడు అని అంటే ఎవరికి అది అర్థం కాలేదు. ఆ సిటీ దాటక ముందే చూసుకొని బస్సు నిలబెట్టి దగ్గరగా ఉండే హాస్పిటల్ తీసుకుపోయారు అనమాట. అతను దగ్గరగా హాస్పిటల్ తీసుకుపోతే ఏం అర్థం కానివాడు ఏం చెప్తారంటే హార్ట్ ఫెయిల్ అయిందంటారు. వాళ్ళు కూడా సులభంగా చెప్పేస్తారు అనమాట. హార్ట్ ఫెయిల్ అయిపోయింది చెప్పేసారు. అంటే సరే ఎట్లా ఒకటి చనిపోయినాడు. హార్ట్ ఫెయిల్ అయితే మూత్ర విసర్జన మల విసర్జన ఎందుకు అయింది ఆయనకు అంటే మూత్రం పోసుకున్నాడు గుడ్డల్లో. మన మూత్రం పోసుకుని ఎందుకు చనిపోయినాడు? హార్ట్ ప్రాబ్లం ఉండడానికి వారికి 2 బయటికి రావు కదా. మళ్ళీ 1, 2 వచ్చేసినాయి. అది ఎందుకు జరిగింది అనేది వాళ్ళకు అర్థం కాక ఎవరు చెప్పినారు. ఈ 2 ఎందుకు జరిగినాయో మనం ప్రశ్న వేసుకుంటే అది ఏదో అసాధారణ స్థితిలో చనిపోయాడు మనకు అర్థమైంది అనమాట. ఈ అసాధారణ స్థితి అంటే ఏమిటి అంటే ఇది మనం ఎంతో ఆలోచన చేసే పరిస్థితి. రేపు పొద్దున మరణం వచ్చినా కానీ అసాధారణ స్థితిలో మనకు రాకూడదని కోరుకుంటూ మన జ్ఞానంలో ఉన్నాం కాబట్టి మనకు అటువంటి ఏమన్నా పీడలు ఇబ్బందులు కర్మలు ఉన్నా కానీ అవన్నీ పోవాలా, మీకు అర్థం కావాలని నేను చెప్తున్నాను. ఇది మనుషులకు సంబంధించిన జ్ఞానము, మతాలకు సంబంధించిన జ్ఞానం కాదు. ప్రతి మనిషికి సంబంధించిన జ్ఞానము. ఇది వాక్యం ఖురాన్లో ఉంది. ఆ వాక్యానికి సంబంధించిన మూలము భగవద్గీతలో ఉంది. మోక్షం పొందేవాడు ఈ టయానికే చనిపోతాడు అన్నప్పుడు మరణం పొందేవాడు కూడా ఈ టయానికే చనిపోతాడని రాసి పెట్టబడినాడు. కానీ ఆ మరణం పొందేవాడు ఈ టయానికి చనిపోతే వాడు అజ్ఞానంలో చనిపోతాడు. మళ్ళా జన్మకు పోకుండా ఈ జన్మలో మన జ్ఞానం తెలుసుకుంటే ఇదే జన్మలో మోక్షం పొందవచ్చు. మోక్షం పొందేవానికి ఏమవుతుందంటే ఆ మరణం కొట్టివేయబడుతుంది. ఇంకా టైం ప్రకారం సరిపోయే మరణం వస్తుంది. ఇది పౌలు పూటే, శుక్లపక్షమే, ఉత్తరాయణమే, సూర్యరశ్మి ఉన్నప్పుడే అది కరెక్ట్ సరిపోయేటట్టుగా వస్తుంది. అదే భీష్ముడు అడిగినాడంట, నాకు మోక్షం కావాలని కృష్ణుడు అడిగితే మరణ సమయంలో యుద్ధంలో కింద పడిపోయినవాడు అడిగితే ఆయన ఏం చెప్పినాడంటే మోక్షం కావాలంటే ఒక టైమింగ్ ఉంది దీనికి, మనకు ముందే నిర్ణయం చేసి పెట్టినాము. ఆ టైమింగ్ ప్రకారం సరిపోవాలా. ఉత్తరాయణం రావాలి దానికి. నువ్వు దక్షిణాయనం 10 రోజులు, ఇంకా ఉత్తరాయణం 10 రోజులు రాకముందే నువ్వు దక్షిణంలో పడిపోయినావు. దక్షిణంలో చనిపోతే మోక్షం రాదు, ఇంకో 10 రోజులు రాగు అని చెప్పినాడట. అంటే ఆ 10 రోజులు ఆయన ఉండి చనిపోవడం జరిగింది. అంటే ఉత్తరాయణం వచ్చిన తర్వాత కరెక్ట్గా చనిపోవడం జరిగింది. ఆయనకు మోక్షం వచ్చింది అనమాట. మన ఆ విషయం అప్పుడు కృష్ణుడు ముందే చెప్పినాడు కదా ఇట్లా అని. మనకు కూడా అట్లా మారేదానికి అవకాశం లేదా? ఉంది. ఎందుకు లేదు? నువ్వు జ్ఞానం తెలుసుకుంటూ ఉంది. ఇప్పుడు ఒక ఆమె చెప్తాడు, ఇంతకుముందు పోయిన నెలలో ముందరికి వచ్చి చెప్పింది అనుకుంటా, నన్ను శవంలాగా ఇక్కడ తీసుకొచ్చారు, నేను ఇక్కడ చనిపోయినా మంచిది అనే ఉద్దేశం తీసుకొచ్చినారు, కానీ నాకు ఇప్పుడు ఆరోగ్యం బాగైంది అని చెప్పింది. ఆమె ఇప్పుడు కూడా బహుశా ఇప్పుడు కూడా వచ్చింది. క్రైస్తవులు వాళ్ళు ఇప్పుడు కూడా ఇక్కడికి వచ్చారు, ప్రభువుని నమ్ముకొని ఉన్నారు. నేను ప్రభువుని నమ్ముకొనే ఉండండి, మీకు మంచి జరుగుతుందని చెప్పాను. ఇంకో దేవుడు నమ్మొద్దండి అని చెప్పాము. వాళ్ళు ప్రభువుని నమ్ముకున్నారు. వాళ్ళకు కర్మ కాలిపోయింది. ఇప్పుడు ఆరోగ్య స్థితిలో ఇక్కడికి రావడం జరిగింది. మళ్ళా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈ ఉండేటివన్నీ కొట్టివేయబడుతున్నాయి. చెప్పిండ్లా, నీ నుదుటి వ్రాతను తుడిపి తిరిగి వ్రాస్తారని చెప్పిండ్లా. ఏం రాస్తారు?
ఏం రాస్తారు? తిరిగి రాస్తారు. చెప్పండి స్వామి. తిరుగురాత ఉంటుంది. తిరుగురాత ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే మన కర్మ మారిపోతుంది. పప్పుకు తిరువాత పెడితే రుచి వస్తుంది అనమాట. మనిషికి తిరుగురాత వేస్తే మోచం వస్తుంది. అదని తిరుగురాత పోయి తిరువాత అయిపోయింది లాస్ట్కు మన లెక్కలో. అది ఎట్లయితే ఏమిలే కానీ అది ఒకటి ఉంది గుర్తుగా మనకేం చేసామంటే తిరువాత పెట్టుకుంటున్నాం ఇంట్లో పెద్దానికి. అంటే ఏ రాత మనకు తలవాత రాసుకోవచ్చు తిరుగురాత. ఈడగా తలకాయలో పెట్టుకో తిరుగువాత, కుండలో కాదు. ఇది కుండే నీకు ఈ తలకాయ, ఈ కుండలో పెట్టుకుంటే తిరుగువాత బ్రహ్మాండంగా ఉంటుంది అన్నమాట. నీ కర్మత కాలిపోతుంది. నువ్వు కుండలో కాదు పెట్టుకోవాల్సింది. అదే ఈ రకంగా మనం 3వ సూర 145 చదివితే నీకు మోక్షం కావాలనుకుంటే మోక్షం ఇస్తాను నేను, మోక్షం కోరుకునేటువంటి వానికి. మనం మోక్షం కోరుకునేటువంటి వాడు ఉన్నాడు ఇప్పుడు. వాడు పోయిన జన్మలో మోక్షం కోరుకోలేదు. పోయిన జన్మలో కర్మ ప్రకారము వాడికి ఏం నిర్ణయం అయింది, వాడు ఈ రాత్రిపూట చనిపోయి మళ్ళీ జన్మకు పోయేది ఉంది. రాత్రిపూట 10 గంటలకు చనిపోయేది ఉంది. కానీ మోక్షం కోరిన వాడు పగులు పూట చనిపోవాలి. కాబట్టి మన రాత్రిపూట కొట్టివేయబడుతుంది, పగులు పూటకు వస్తుంది. లేదా వాడు దక్షిణాయనంలో చనిపోయేది ఉంటే దక్షిణాయనంలో కొట్టివేయబడుతుంది, ఉత్తరాయణంలో వాడు చనిపోతాడు. కృష్ణపక్షంలో చనిపోయేది ఉంటే కృష్ణపక్షం కొట్టివేయబడుతుంది, శుక్రపక్షం వెళ్ళి వాడు చావు వస్తుంది. మళ్ళీ ఇంత కాలాన్ని మార్చాలంటే ఎవరితో అవుతుంది? అది దేవుని ఆజ్ఞతో అవుతుంది. దేవుని ఆజ్ఞతో అవుతుంది. నిర్ణయం ఉంది పోయిన జన్మ కర్మ ప్రకారం. ఈ జన్మ జ్ఞానం ప్రకారం ఏమవుతుంది? మార్చుకునేది ఉంది. అప్పుడు దేవుడు అంతకాదా మారుతుందంటే నీ కర్మను మార్చే విధానం దేవునితోనే ఏది, ఆయనే క్షమిస్తాడు అని చెప్పిలా. క్షమాశీలుడు ఆయన. మరి ఆ క్షమాశీలుడు ఏం నీ కర్మ క్షమించాడు అనుకో, అప్పుడు కర్మ కాలిపోతుంది. కానీ కర్మ కాలిపోయినా కానీ ఆ కర్మను పరిపాలన చేసేవాళ్ళు ఎవరు? పాలించేవాళ్ళు ఎవరు? దేవుని పాలకులు ఉన్నారు. అవి తెలియదు మీకు. అర్థమైందా? ఇప్పుడు మీరు మనుషులు ఉన్నారు కదా, మేము మనుషులమే అనుకోదండి. దేవుని పాలకులు ఉన్నారు. ఆ దేవుని పాలకులు వాళ్ళు మీ కర్మను పాలించేవాళ్ళు. వాళ్ళకు ఆజ్ఞ చేయబడుతుంది. చూడది, వాళ్ళకు ఆజ్ఞ చేయబడుతుంది. ఆజ్ఞ చేసినప్పుడు మీకు అది నెరవేర్చబడుతుంది. ఎవరు ఆజ్ఞ చేస్తారో దేవుని ఆజ్ఞకు లోపడి ఉంటారు దేవుని పాలకులు. అప్పుడు ఆయన అంటే అయిపోతుంది అన్నట్టు ఇది చెయ్యండి అని మనసులో సంకల్పించుకుంటే వాళ్ళు ఈ పని చేస్తారు. ఎవరు? దేవుని పాలకులు. ఆ దేవుని పాలకులు అనేది ఎవరికి ఇంతవరకు ఏ సీన్లో లేదు, ఏ దాంట్లో చెప్పుకోలేదు. హిందువులు అసలు దాని గురించి ఏమాత్రం చెప్పుకోలేదు. చచ్చిపోయేప్పుడు మాత్రం యమదూతలు వస్తారని చెప్పుకున్నారు. చచ్చిపోయేప్పుడు మాత్రం యమదూతలు అంటే అప్పుడేం అవసరం లేదు. నీ బతికినప్పుడు అంతా ఉన్నారు యమదూతలు ఎంట. ప్రతి పనికి ఎంటున్నారు. ఇప్పుడు మీరు ఉండేదే కాకుండా ఇప్పుడు మీరు ఇక్కడ కొన్ని వందల మంది, వేల మంది ఉన్నారనుకోండి, మీకంటే 2 ఇంతలు 3 ఇంతలు వాళ్ళు ఉన్నారు కనపరాని వాళ్ళు, పరిపాలకులు. ఓ మనిషికి 10-15 మంది కూడా ఒకరు ఉంటారు కాపలాగా అని చెప్పాం కొన్ని పనులు చేసేదానికి. వాళ్ళు ఏం చేస్తారంటే నీ కర్మను మార్చి వేస్తారు. ఆ పరిపాలన చేసేవాళ్ళు వాళ్ళు. అది మీకు ఈ వాక్యం ఎప్పుడైతే రాసామో ఖురాన్ గ్రంథంలో వజ్రవాక్యాలు అంటూ దాంట్లో ఈ వివరం అంతా అక్కడ ఇవ్వబడింది. అది రేపు నెలలో కానీ మళ్ళా నెలలో కానీ అది దగ్గర 1000 గ్రంథంతో వస్తుంది. అది అప్పుడు చదివినప్పుడు ఇప్పుడు చెప్పిన జ్ఞానం మీకు అప్పుడు అర్థమవుతుంది. ఆ పాలకులు ఎట్లుంటారో కూడా అక్కడ మేము దాని గురించి చెప్పాము. ఈ పాలకుల గురించి మీకు బహుశా దేవుని ముద్ర అనే గ్రంథంలో చెప్పినాం అనుకుంటాను. వాళ్ళు ఉన్నారు. వాళ్ళు 24 గంటల ముందు ఆర్డర్ తీసుకుంటారు, పని చేస్తుంటారు అన్నమాట. దేవుని ఆజ్ఞ ఎప్పుడప్పుడు అవసరమైనప్పుడు లభిస్తుంటుంది వాళ్ళకు.
దేవుని ఆజ్ఞ మాత్రమే వాళ్ళు పనిచేసేది. ఏ దానికి లొంగరు, ఎవరి ఆజ్ఞకు లొంగరు వాళ్ళు. వాళ్ళు దేవతల్లో కూడా శిక్షిస్తారు. మనం ఈరోజు పూజించే దేవతలు ఎంతమంది ఉన్నా కానీ ఆ దేవతల్లో కూడా శిక్షలు వేసేవాళ్ళు ఎవరు? దేవుని పాలకులు. మీరు అది తెలియక ఏం చేస్తారంటే మీరు దేవతలను ఆరాధిస్తుంటారు. ఆ దేవతలు ఆరాధించినప్పుడు వాళ్ళకు వీళ్ళ కోపం వచ్చి ఇంత పెద్ద దేవుడు ఉండి మీకు జన్మలిచ్చి మీకు కర్మలు లేకుండా చేసి ఎంతో మేలు చేసి దేవుని విడిచిపెట్టి మీరు ఈ దేవుడు పుట్టించిన మన దేవత దగ్గరికి పోతున్నారని వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు శిక్షలు కూడా వేస్తుంటారు దేవుని ఆజ్ఞ తీసుకొని. అటువంటి శిక్షలే మీకు రోడ్డు ప్రమాదాలు జరిగేటప్పుడు జరుగుతుంటాయి. కనీసం దేవాలయాలకు పోయే వాళ్ళకి ఉండేవని జరిగేది ఎక్కువ. ఆ దేవాలయాలకు పోయే వాళ్ళ మీద ఎందుకు అంత ఖర్చు అంటే అదే దేవుడిని విడిచిపెట్టి మీరు పక్క దేవతలకు పోతున్నారు, దేవుడు పుట్టించినటువంటి దేవతల దగ్గర మీరు పోతున్నారు అని వాళ్ళకు సరిపోని విధానం అక్కడ ఉంది, కనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు అక్కడ శిక్ష వేస్తున్నారు మనకు. ఎక్కడ? రోడ్డు ప్రమాదాల్లో. అది మనకు తినడం లేదు, ఇట్లా జరుగుతూ ఉంది అని. పెళ్ళిళ్ళకు పోయేటివి కానీ దేవతలకు పోయేటివి కానీ ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగింది అంటే, ప్రమాదం జరిగింది అంటే ఈ రెండే ఉంటాయి చూసుకోండి ఎక్కువ. ఇది ఎంత చేసేవాళ్ళు వాళ్ళే. ఎవరు? దేవుని పాలకులు. ఇప్పుడు మీకు మరణము అనే దాని గురించి చెప్పినప్పుడు మరణం కూడా మారిపోతుందని చెప్తున్నాం కదా. ఈ మరణం కూడా మారిపోతే ఏమవుతుంది అంటే నీకు కర్మ పెంచబడేదో తగ్గించబడేదో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. మేము ఇంతకుముందు జ్యోతిష్యం అనే గ్రంథంలో రాసాము, వాళ్ళకి ఇంకా కర్మ ఉన్నట్టే, ఇంకా చాలా కాలం బ్రతికున్నట్టే వాళ్ళు చనిపోయారు. అదే బ్రతికి ఉన్నా కానీ చనిపోయారు. ఎందుకు చనిపోయారంటే మధ్యలో వాళ్ళకు ఆజ్ఞ చేయబడింది చంపేయండిని. వాళ్ళు చనిపోవడంలో కూడా విచిత్రంగా చనిపోయారు అనమాట. ఎవరికి ఆ విచిత్ర సంఘటన చూసి మనకు కొంతైనా ఆలోచన రావాలి మనసుకు. మనకు బుర్ర ఉంది, బుద్ధి ఉంది, ఆ బుద్ధిని కొద్దిగా ఉపయోగించి మనం చూడడం లేదు. బస్సు ప్రమాదం జరిగింది. బస్సు ప్రమాదం అంటే బస్సు అంటుకుంది. బస్సు అంటుకోవాలంటే మనం పెట్రోల్ పోసి అంటించగా సుమారుగా 10 నిమిషాలకు కానీ అంటుకోలేదు. అది టైర్లు గీర్లు అన్నీ అంటుకోవాలంటే. కానీ ఒక్క నిమిషంలో అంటుకొని 5 నిమిషాల్లో కాలిపోయి అందరూ మనుషులు చచ్చిపోయారంటే అది పెద్ద విచిత్రం కాదని చెప్పండి. 5 నిమిషాల్లో చనిపోయారు అనమాట. ఈ రకంగా ఓ బస్సు ప్రమాదంలో కొంతమంది చనిపోయారు. వాస్తవంగా వాళ్ళు బ్రతకవలసి ఉంది, వాళ్ళు చేయాల్సిన పనులు ఉన్నా కానీ అన్నీ కొట్టివేసి అన్నీ రద్దు చేసి దాని కర్మను మార్చి వాళ్ళను చంపివేయడం జరిగింది. అంటే ఆ రకమైనటువంటి తప్పు ఏం చేశారో మనకు తెలియదు, కానీ వాస్తవంగా అదే జరిగింది ఏమో రాస్తాం. ఓ బస్సు ప్రమాదం అప్పుడే జరిగినప్పుడు ఆ గ్రంథం రాసాము. ఆ గ్రంథం రాసిన ఆ బస్సు ప్రమాదాన్ని ఉదాహరణ తీసుకొని రాయడం జరిగింది. లేని కర్మలు వస్తాయి, ఉన్న కర్మలు పోతాయి అని అక్కడ చెప్తూ ఈ విషయాన్ని రాసాము. ఇది ఈ మరణానికి సంబంధించిన విషయం చూసుకుంటే నువ్వు మరణం అనేది ఒకటే అనేది మనం ఒకదాన్ని చూసుకోకూడదు. అంటే మనకి ఏం తెలియదు, మనం ఒకదాన్ని చూసుకుని రెండుదాన్ని చూసుకోలేము. మనం పని అంతా డబ్బులు సంపాదించే సోపు తప్ప రెండో పని ఏం లేదు మనకు. ఇవి జ్ఞానం ఇట్లా కదా చూసుకోవడం ఏం లేదు. కానీ మనం ఇప్పుడు ఉన్నటువంటి టక్కన చచ్చిపోతున్నాం. ఆ చనిపోయేదాని గురించి ఆలోచన చేయలే. ఆ ఆలోచన చేసే స్థితి కూడా మనకు టైం లేదు. కానీ ఉన్నట్టుండే రోజు చనిపోవడం జరుగుతూ ఉంది, అయిపోతుంది. అట్లా లేకుండా నువ్వు బతికినప్పుడే కొంత ఆలోచన చేసుకో, నీకు ఇట్లా ఉంది అని మనం చెప్తున్నాం. దేవుడు జ్ఞానాన్ని అందించి ఆ జ్ఞానంలో వాక్యం చెప్పాడు అనమాట. ఆ వాక్యాన్ని మనము ఇక్కడ చెప్పుకున్నాము. కానీ ఇది ఇప్పుడు మనం చెప్పినది ఒక మతానికి సంబంధించింది కాదు, ఒక మనిషికనే కాదు, ఎవరికైనా సంబంధించింది. ఇది అన్ని మతస్థులకు సంబంధించింది. ఇప్పుడు అది ఖురాన్లో ఉండే వాక్యం. ఇది మన ఖురాన్లో ఉండే వాక్యాన్ని ఇప్పుడు ఇది ఇంత లోతుగా ఉంది, మనం ఏమైనా ముస్లింలకు ఏమైనా తెలుసునా అంటే
వాళ్ళు అసలు ఆ వాక్యం పలాసైడ్ ఉందని మనం చెప్తే ఇప్పుడు పెద్ద పెద్ద పండుగలు తీసుకొని చూస్తున్నారు అన్నమాట. బుక్ తీసి గ్రంథం తీసి చూసి అప్పుడు చదువుతున్నారు, ఓహో ఇదే అని. సరే, ఈ ఈ ఖురాన్ చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు ముస్లింలు, కానీ ఖురాన్ అంటే ఏమో తెలియని వాళ్ళు ఉన్నారు అని అందులో వాక్యాలు అన్నీ తెలియని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మేమేం చెప్తున్నామంటే ప్రతి వ్యక్తి అంటే ఏ మతానికి సంబంధించిన వాడైనా కానీ వాని గ్రంథంలో ఉండే విషయాన్ని వాడు చదువుకోవాలి. హిందువులు ఉన్నారు, భగవద్గీత చదువుకోవచ్చు. హిందువులకు భగవద్గీత ఉంది ఒకటి పేరు పెట్టినది. వాళ్ళు ఏం చేస్తారంటే వేదాలు చదువుతారు, ఏదో పురాణాలు చదువుతారు, దాన్ని విడిచిపెట్టి పక్కన ఉండేటి చదువుతారు. అదే ముస్లింలు ఉన్నారు, దాన్ని విడిచిపెట్టి హదీసులు చదువుతారు. దేవుడు నీకు గ్రంథాన్ని ఇచ్చినాడు, జ్ఞానాన్ని ఇచ్చినాడు, జ్ఞానాన్ని బోధించినాడు. జిబ్రాయిల్ చేత నీకు భూమి మీద తెచ్చి ఆ జ్ఞానాన్ని అందించినాడు అన్నమాట ప్రవక్త గారికి. మహమ్మద్ ప్రవక్త గారు మీకు అందించినాడు. మళ్ళీ అంత శ్రమపడి దేవుడు మీకు అందిస్తే మళ్ళీ ఆ జ్ఞానాన్ని మనం సక్రమంగా చదువుకోకుండా పోతే ఎట్లా చెప్పండి? ప్రతి ఏ మతం అని నేను పలానా మతం అని ఆ మతానికి ఒక గ్రంథాన్ని ఇచ్చాడు, ఆ గ్రంథాన్ని చదవండి, దాని పద్ధతి ప్రకారం ఉండండి. ఇప్పుడు నెత్తిన టోపీ పెట్టుకుంటున్నారు ముస్లింలు, చాలా మంచిది. నెత్తిన టోపీ పెట్టుకుని ఎంతో అర్థం ఉంది. ఎవరైనా అది పెట్టుకొని తినాల్సిందే. అంటే దేవుని నీడలో మనం ఉన్నామని గుర్తు, నువ్వు దేవుని కింద ఉన్నావని గుర్తు. నువ్వు టోపీ లేని వాళ్ళు ఉన్నారనుకోండి, టోపీ లేని వాళ్ళది అంటే ప్రతి మనిషి ఏదో ఒకటి పెట్టుకుంటున్నట్టు. అంటే మతస్థులే కాదు, ఏదో మతంలో ప్రతి చోట ఉంది. రుమాలు కుట్టుకునేది, అది పెట్టుకునేది, ఇది పెట్టుకుని టవాలు కట్టుకునేది. పూర్వమంతం ఉండేది నెత్తి చుట్టుకునేది టవాలు. అంటే నెత్తిన పైన ఏదో ఒకటి ఉండాలి మన నెత్తిన. అంటే నాకు అధిపతి ఒకడు ఉన్నాడు అని గుర్తుగా తల చుట్టుకునేవారు. అవి ఊడిపోతున్నాయి కాబట్టి ఆ టవాలు లేకుండా టోపీలు పెట్టుకునేదానికి వచ్చినా మనం కొద్దిగా నవీనంగా. సరే, టోపీ పెట్టుకుంటాను. టోపీ పెట్టుకుంటే ఏముంది? నేను దేవుని నీడలో ఉన్నాను, దేవుని కింద నేనున్నాను అని గుర్తు. ఇది మంచి పద్ధతి టోపీ పెట్టుకోవడం. అన్ని మతాల్లో ఉంది. వాళ్ళు ముస్లిం మతంలో టోపీ పెట్టుకుంటే హిందూ మతంలో రుమాలు చుట్టుకోవాలా, మామూలు నెత్తిన టవాలు కట్టుకోవాలా. కానీ పద్యానికి ఉంది, కానీ అవి ఆ అర్థాలు మర్చిపోయి ఆ భావాలు తెలియకుండా పోయిన దానివల్ల. అది ఇప్పుడైనా కానీ కొంతమంది మతాన్ని అనుసరించి టోపీలు పెట్టుకుంటారు, కానీ జ్ఞానాన్ని అనుసరించి టోపీలు పెట్టుకోవడం లేదు. కొంతమంది ముస్లింలు టోపీ పెట్టుకోలేదు. టోపీ ఎందుకు పెట్టుకోవాలో తెలియదు పాపం అని చెప్పుకుంటే, నాకు అంటే నేను దేవుని ఆధీనంలో ఉన్నాను, నేను ఎంతన్నా ఉంది, నాకంటే పైన దేవుడు ఉన్నాడు అని గుర్తుగా నువ్వు టోపీని పెట్టుకోవాలన్నమాట. అందుకే ముస్లింలు ప్రతి ముస్లిము టోపీ పెట్టుకోండి అని చెప్తుంటాము. లేని వాళ్ళకి మేమే ఇచ్చినాం టోపీ పెట్టుకోండి అని. అంటే వీళ్ళు హిందూ మతాన్ని ప్రోత్సహిస్తున్నారా, ముస్లిం మతాన్ని ప్రోత్సహిస్తున్నారంటే అన్ని మతాలకు ఒకటే జ్ఞానమే. నేను జ్ఞానం ప్రకారం చెప్పే విధానం కానీ మతానికి సంబంధించిన విధానం కాదు. మీరు కూడా నెత్తిన గుడ్డ వేసుకోవాలని చెప్తున్నాము. మన సైతారాధన చేసినప్పుడు మనం ఏం చేస్తున్నావు? నెత్తిన గుడ్డ కట్టుకొని చేయమని చెప్తున్నాము. గుడ్డ లేకుండా ఏమన్నా చేయమని చెప్పినానా? లేదు, గుడ్డ కట్టుకొనే చేయమని చెప్తున్నాము. అంటే నెత్తిన ఒకటి ఉండాలి మీకు. మామూలుగా ప్రతి ఒక్కరు పీఠాధిపతులు అట్ట వాళ్ళు ముసుకేసుకుంటారు ఇట్లా. అంటే వాళ్ళు టోపీకి ఏం లేకుండా టవల్కి కూడా ఏం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఉండి కూడానే ముసుకేసుకుంటారు. ముసుకేసుకోకుండా ఏ పీఠాధిపతి ఉండరు, అంతే కదా. వాళ్ళు మామూలుగా ఇప్పుడు చూస్తుంటాం పెద్ద పెద్ద స్వాములు అందరినీ, ఆ స్వాములు పొద్దున్న ముసుకేసుకుంటూ అంటారు. ముసుకోగానే ఎనికిపోయినా మనం ముసుగు ఇక్కుంటూ అంటారు అనమాట. అంటే నెత్తి మీద గుడ్డు ఉంటుంది తప్పనిసరిగా. అది ఎందుకు ఉండాలని తెలియదు. అది మేము సన్యాసం కాబట్టి ముసుకేసుకోవాలా వాళ్ళు అనుకున్నారు. మేము ముస్లింలు కాబట్టి టోపీ పెట్టుకోవాలని వీళ్ళు అనుకున్నారు. కానీ ఎందుకు అనే విషయం తెలియదు. కానీ మనం ఒక రాజీనామాలో ఉన్నాము అని మనం గుర్తుండాలి. మనకంటే ఈ రకంగా ఏదో ఒకటి మన నెత్తి మీద ఉండాల్సిందే. తర్వాత ఇప్పుడు మనం ఈ మరణానికి సంబంధించిన ఒక్క ఆయత్తుల గురించే చెప్పుకున్నాము. ఈ మరణాన్ని జయించాలంటే ఏం చేయాలి? మరణాన్ని నిర్ణయమైంది, ఆ నిర్ణయమైనటువంటి మరణాన్ని మార్చుకోవచ్చు, అది దేవుని ఆజ్ఞ చేత సాధ్యమవుతుంది అని మనం చెప్పినాము. దాన్ని మార్చేవాళ్ళు కానీ, పొడిగించేవాళ్ళు కానీ, తగ్గించేవాళ్ళు కానీ
పాలకులు ఉన్నారు అని కూడా చెప్పాం. ఆ పాలకుల్లో కూడా గ్రహాలు భూతాలు 2 జాతులు ఉన్నాయని చెప్పాం. ఈ గ్రహాలు భూతాలు అనే 2 జాతులు ఏం చేస్తున్నాయి అని అంటే, గ్రహాల వరకైతే మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి, కానీ భూతాలు అయితే ఏకంగా చంపేస్తాయి. చాలాతో చెప్పామన్నమాట. మీరు ఏం మాట ఏదైనా జ్ఞానం గురించి వ్యతిరేకంగా మాట్లాడినా ఆ సమయానికి అక్కడ గ్రహాలు ఉంటే మీకేం ప్రమాదం లేదు. ఏదో ఇబ్బందులు కలుగుతాయి, కష్టాలు కలుగుతాయి, కానీ మరణం అనేది ఉండదు. ఒకవేళ మీకు టైం ప్రకారం మీ కర్మ చెడ్డది, భూతాలే ఉంటాయి అక్కడ, అవి మాత్రం వదిలిపెట్టవు, మేము చంపేస్తాయని చెప్పి. అట్లా చాలామందిని చంపేసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇట్లా నెల లోపల తిరక్కనే చనిపోయేవాళ్ళు ఉన్నారు, వారం తిరక్కనే చనిపోయేవాళ్ళు ఉన్నారు, 24 గంటల మీరకనే చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ కర్మ ఏ కారణము లేకుండా, ఏ అనారోగ్య పరిస్థితి లేకుండా చనిపోవడం అంటే విచిత్రమే కదా అది బయటికి. కానీ అది ఎట్లా చనిపోయాడనే వివరం మనకు తెలియదు. అంటే ఈ మరణంలో ఉండేటువంటి పరిస్థితి ఇంతగా ఉంది అన్నమాట. ఒక ఆయన చనిపోయినాడు, ఆయన ఇక్కడే ఉండేవాడు. ఆయన ఇక్కడే ఉండాలని ఇష్టం ఆయనకు, కానీ తప్పనిసరిగా బంధువులు ఏం చేశారు, ఇంటికి పిలిచిపోయారు అనమాట. ఇక్కడ ఉంటే శవయాత్ర చేస్తారని నమ్మకం ఆయనకు, ఇంటికి పోతే శవయాత్ర చేయరు అని నమ్మకం. సరే, అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆరోగ్యం బాగాలేకుండా పోయింది. ఆడనే ప్రమాద స్థితిలో ఉన్నాడు. మాకు ఫోన్ చేసేవారు, వెంటనే హాస్పిటల్ తీసుకోండి అని చెప్పినాము. కానీ ఏమేమి జరిగింది అంటే ఇట్లంటే అది నమ్మకం లేదు ఇక పరిస్థితి అని చెప్పినాము. సరే, అది నమ్మకం లేకనే ఆయన చనిపోయాడు. ఇక్కడికి హాస్పిటల్కి వచ్చి చూపిస్తే లేదు, చనిపోయాడు అని చెప్పినారు. మళ్ళీ ఇటు తీసుకొని రావడం జరిగేది వాళ్ళు ఇక్కడ మందిని దగ్గరికి. జీప్ తీసుకొని వచ్చినారు. ఇట్ట పరిస్థితి చనిపోయాడంట, డాక్టర్లు చెప్పినారంటే, లేదు ముందే అక్కడనే చనిపోయాడు ఆయన, ఇక్కడ వరకు రాలేదు అని మేము కూడా చెప్పాము. సరే, మీరు పోండి, మీ పని మీరు చేసుకోండి, మీ బంధువులు సందువులు వెళ్తుంటారు కదా, వాళ్ళు మేము ఎట్లా చేయాలో మనం అటు చేయాలి అంటుంటారు. ఇక్కడ ప్రకారం వాళ్ళు చేయలేరు, జ్ఞానం ప్రకారం తీసుకొని పోండి అని చెప్పినాము. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి జీపు ఇక్కడ స్టార్ట్ కాలేదు. అది ఏమో తిప్పులు పడి స్టార్ట్ చేస్తే ముందుకు పోలేదు, లాస్ట్కు క్లచ్ పని చేయలేదంట. అందరికా ఇంతవరకు బాగానే ఉంది, ఇక్కడికి వచ్చి ఎందుకు పని చేయలేదు, ఏమైందో తెలుసు. ఇంకా లాస్ట్కు కాదు పోని చెప్పి, అది ఎట్లా పోదు, అది రాదు ఇంకా జీపు, నా బండి తీసుకొని పోండి అని మన జీపు ఇచ్చి పంపించినావు, మన జీపులు వేసుకొని పోయారు లాస్ట్ వాళ్ళు. మళ్ళీ పెద్దగా డ్రైవర్ వచ్చి స్టార్ట్ చేసి పోయింది అది జీపు. మళ్ళీ రాత్రి ఎందుకు స్టార్ట్ కాలేదు, అది పోయేది ఇష్టం లేదు వాళ్ళకు. వాళ్ళు అదే పని నిలబెట్టున్నారు, వెనకలు ఎవరు తెలియని వాళ్ళు చేసినారు పని. ఈ రకంగా ఉంటాయి, ఇట్లా జరుగుతుంటాయి. మనకు తెలియని ప్రపంచంలో విషయాలు అని మనం తెలియకుండా కానీ అన్నీ తెలిసినట్టు మనం అనుకుంటున్నాము. కానీ మనకు ఏమీ తెలియకుండా మన వెనకాల చాలా జరుగుతుంటాయి. కానీ జరిగినవి మనకి ఏమాత్రం దాని వివరం కూడా తెలియదు అన్నమాట. చనిపోయినా తెలియదు, బాగుపడినా తెలియదు, కర్మలు లేకుండా పోయినా తెలియదు, కర్మలు వచ్చి మనకు అంటుకునే దానివల్ల ప్రమాదాన్ని చిక్కుని చనిపోయినా తెలియదు. ఏదో ప్రమాదం జరిగింది అనుకుంటే ఎందుకు జరిగింది అనే వివరం ఎవరికి రాదు. ఇట్లాంటి పరిస్థితి మనలో ఉంది, అజ్ఞానం ఉంది. ఈ అజ్ఞానం పోవాలంటే ఏం చేయాలా? ఇప్పుడు ఈ 3వ సూర 145 చదివితే అక్కడ మనం ఒక్క పదంలోనే, అంటే ఒక వాక్యంలోనే ఎస్తుగుందనమాట. కర్మ నిర్ణయించబడింది, దేవుని ఆజ్ఞ లేదు, చనిపోయేదానికి అవకాశం లేదు, నీకు మోక్షం అనేది కూడా నువ్వు కోరుకుంటే ఇవ్వబడుతుంది, అంటే నీ కర్మ కూడా మార్చివేయబడుతుంది అని చెప్పినారు. మళ్ళీ ఇవన్నీ మనం తెలుసుకోగలిగితే ఏమవుతుందంటే, మన కర్మను లేకుండా చేసుకునేదానికి, మనం మోక్షం పొందేదానికి అవకాశం ఉంటుంది. సరే, ఇది నీకు కావాలంటే ఏం చేయాలా? జ్ఞానం కావాలా, దేవుని ఆరాధన కావాలా. జ్ఞానం లేకుండా దేవుని ఆరాధన చేసేదానికి లేదు. సరే, ఇప్పుడు మనకు దేవుని ఆరాధన జ్ఞానం ఉండి చేస్తున్నాం. మనం జ్ఞానం ఉండి చేస్తే
అది దేవుని ఆరాధన అవుతుంది. అప్పుడు నీకు మంచి జరుగుతుంది. ఇప్పుడు మనం జ్ఞానం ఉంటే దేవుని ఆరాధన చేస్తున్నామా? మనం ఒక ప్రశ్న వేసుకొని చూస్తే మనం దేవుని ఆరాధన చేయాలని క్రమశిక్షణగా చేస్తున్నాం, కానీ అందరూ చేస్తున్నారని వాళ్ళతో పాటు మనం చేస్తున్నాం. కానీ ఇదేదో పద్ధతి ప్రకారం చేయాలా, ఇది మతాచరణం కులాచరణం అని ఏదో ఒకటి చేస్తున్నాం. కానీ జ్ఞానం తెలిసి మనం చేయలేదు. మనం ఉదాహరణ తీసుకుందాము. ఇప్పుడు మనం ఇంట్లో గంట కొట్టి పూజ చేస్తుంటే మన పిల్లలు కూడా నాకు పెద్దోళ్ళు అయితే వాళ్ళు గంట కొట్టి పూజ చేస్తారు. ఏం రైట్ చేస్తున్నామంటే మా నాయన ఇట్లా చేస్తుంటా, మా తాత ఇట్లా చేస్తున్నా, నేను ఇట్లా చేస్తున్నా అంటారు. ఇట్లా వాళ్ళని చూసి మా పెద్దలు చూసి మేము చేస్తున్నాం, మా పెద్దలు ఇట్లా చేస్తుంటే పెద్దల ప్రకారం చేసేట్టు మేము చేస్తున్నాం అంటారు. కానీ వివరం తెలిసి మనం చేయడం లేదు. మనం అట్లా ఇప్పుడు హిందువులే కాకుండా ముస్లింలు లేకపోతాము. ముస్లింలు పోయి అడిగితే వాళ్ళకి హదీసులు అంటే ఖురాన్ చదవలేదు, జ్ఞానం లేదు, ఏం తెలియదు. కానీ మసీదు పోయేది అలవాటు ఉంటుంది, ప్రార్థన చేసేది కూడా, నమాజ్ చేసేది కూడా అలవాటు ఉంటుంది. తెచ్చు చేస్తున్నామంటే తెలియకనే చేస్తున్నాము, అలవాటు ప్రకారం చేస్తున్నాము, అందరినీ చూసి చేస్తున్నాము, అందరితో పాటు చేస్తున్నాము, ఓ మతాచరణగా చేస్తున్నాం. కానీ జ్ఞానం తెలిసి చేయడం లేదు. జ్ఞానం తెలిసి చేస్తే ఏమవుతుంది? నీకు దేవుడు నిన్ను క్షమిస్తాడు, నీ కర్మల్ని క్షమిస్తాడు, నీకు మోక్షాన్ని ఇస్తాడు, చావు పుట్టుకోలేని పరిస్థితిని కలిగజేస్తాడు. అదే పరలోకము. ఈ లోకం అంటే సత్తానం వచ్చింది, పుట్టుతానం వచ్చింది, మామూలుగా ఇది అని. పరలోకం అంటే ఇది ఏమాత్రం చావు పుట్టుకలు లేనటువంటిది పరలోకము. ఆ పరలోకం అనేది మనకు లభ్యమవుతుంది. అంటే చావు పుట్టుకలు అంటే చావు పుట్టుకలు అసలు లేవు, మా పుట్టుకలే లేవు, పునర్జన్మలు లేవు అని ఈ మనం ముస్లిం మతంలో చెప్పడం జరుగుతుంటుంది. కానీ ఖురాన్ గ్రంథంలో అట్లా లేదు. చావు ఉంది, పుట్టుక ఉంది, పునర్జన్మ ఉన్నాయని ఖురాన్ గ్రంథం స్వచ్ఛంగా చాలాసార్లు బోధించింది. ఆ జ్ఞానం తెలియక ఏం చేస్తున్నారంటే ఎవరో ఏదో పెద్దలు చెప్పినారని అది చెప్తున్నారు, కానీ వాస్తవంగా తెలిసి వాళ్ళు చెప్పడం లేదు. ఒకరు చెప్తున్నారని మనం చేస్తున్నాము, ఒకరు చేస్తున్నారని మనం చేస్తున్నాము, అది పద్ధతి కాదు. నువ్వు నమాజ్ చేస్తున్నావు, ఆ నమాజ్ చేసినప్పుడు ఏమని చేస్తున్నావు? నమాజ్ చేసిన తర్వాత నాకు పోయి బయటికి పోతే విశ్వాసం నేను దేవుని ప్రార్థన చేసినాను అంటాం. అవును, ముస్లిం అంటే ప్రతి మనిషికి నేను సంబంధించిన జ్ఞానం చెప్తున్నాను, ఓ ముస్లింకి సంబంధించిన జ్ఞానమే కాదు. వీళ్ళు ఆరాధన అట్లే ఉంది, వాళ్ళు నమాజ్ అట్లే ఉంది. కానీ ప్రార్థన అనేది, దేవుని ప్రార్థన అనేది జ్ఞానం తెలిసి చేస్తే చాలా గొప్పగా ఉంటుంది. జ్ఞానం తెలియక చేస్తే అది ఎట్లుంటుందంటే నలుగురితో పాటు మనం కలిసి పాట పాడినట్టుంటుంది. అందరూ గోయిందంటే నేను గోయిందా అన్నాడు అన్నట్టుంటుంది. ఏంటికన్నా ఎవరో గోయిందంటే ఏంటికన్నా అందరూ అంటున్నారు గోయిందంటే నేను గోయిందన్నా, అంతే. నలుగురితో పాటు నారాయణ అన్నట్టు అట్లుంటుంది. కానీ వాస్తవం తెలిసి మనం ఏది చేయడం లేదు. ఇప్పుడు మనం ఖురాన్ లేక మనం పోతాము. ఖురాన్లో 4వ సూర 103వ ఆయత్ చూడండి. మీరు చదివినాక నేను ఒకటి చెప్పండి, మీరు చదవండి, బాగుంటుంది. మరియు మీరు నమాజును నెరవేర్చిన తర్వాత నిలుచున్నా కూర్చున్నా పొర్లున్నా అల్లాహును స్మరిస్తూ ఉండుడి. అయితే పరిస్థితులు కుదుటపడిన తర్వాత మాత్రము నమాజును నెలకొల్పండి. నిస్సందేహంగా నమాజును నిర్ణీత వేళల్లో చేయుట విశ్వాసులకు విధిగా చేయబడింది. అది మామూలుగా ముస్లింలు చేసేది అలవాటు, అది విధిగా చేయబడింది. ఇక్కడ ఏముంది? మొట్టమొదట నమాజ్ చేసిన తర్వాత బయటికి పోయినాక నిల్చున్నా కూర్చున్నా పడుకున్నా అల్లానే స్మరిస్తూ ఉండండి అనేది కదా, అంతే. అట్లే ఉంది. తర్వాత ఏముంది? నీకు అనుకూలమైన పరిస్థితి ఏర్పడినప్పుడు నువ్వు నమాజ్ నెలకొల్పు అని ఉంది. నమాజ్ నెలకొల్పు అని ఉంది. విధిగా చేయడం అలవాటు మామూలు ముస్లిం అందరూ విధిగా చేసేది నిర్ణయించబడింది. ముస్లిం పెద్దలు నిర్ణయించారు, ఆ రకంగా చేస్తున్నారు మీరు. అది సరే, నువ్వు నమాజ్ చెయ్యి. నమాజ్ చేసిన తర్వాత నువ్వేం చేస్తావంటే నిలుచున్నా కూర్చున్నా పడుకున్నా
అంటే దీనికి బాగా అర్థం ఏమంటే ఇది వివరంగా చెప్పారు వాళ్ళు. అంటే ఎల్లకాలము అహర్నిశలు అంటే నువ్వు ఎప్పుడన్నా చూడు నిలిచిపోయింటావు, కూర్చుంటా పడుకుంటావు, అంతే కదా ఉండేది. మనిషికి 3 స్థితులు ఉన్నాయి. ఆ 3 స్థితులు ఏమి? నిలుచుకోవడము కానీ, కూర్చోవడం కానీ, పడుకోవడం కానీ. ఈ 3 స్థితులు ఎవడు లేడు. ఇప్పుడు మీద అంతా కూర్చున్నారు, ఇంకొంచెం సేపటి లేచి నిలబడతారు, ఇంకొంచెం నడుచుకుంటూ పోతారు, నడిపినట్టు. ఈ రకంగా 3 సమయాలు ఎట్టున్నాయంటే ఈ నిల్చున్నా, కూర్చున్నా, పండుకున్నా అలానే స్మరిస్తున్న దేవుణ్ణే స్మరిస్తూ ఉండండి అన్నది. మరి దేవుణ్ణే స్మరిస్తున్నా అంటే ఇప్పుడు నువ్వు చేసిన నమాజ్ ఏమిటి? నమాజులు దేవుణ్ణే కదా స్మరించినది. మామూలుగా నమాజులు దేవుణ్ణే కదా స్మరించినది. ఎవరిని స్మరిస్తున్నామో 4 మాటలు ఏం చెప్తున్నామంటే నువ్వు చాలా పెద్దోనివి, చాలా గొప్పనివి అని ఆయన మనం పొగుడుతున్నాం. ఆయన గొప్పతనాన్ని మనం పొగుడుతున్నాం 4 మాటల్లో. 3 మాటల్లో మనం అడుగుతున్నాం నాకు అది, నాకు ఇది అని ఏదో ఒకటి అడుగుతున్నాము. కానీ 4 మాటలు అడగలేదు, ఆయన గొప్పతనాన్ని చెప్తున్నాం, ఆయన పొగుడుతున్నాం, ఆయన గొప్పతనాన్ని చెప్తున్నాం. 4 మాటలు గొప్పగా చెప్పి 3 మాటలు మనం అడుగుతున్నాము. 7 మాటల్లో మనము నమాజును చేస్తున్నాము. 7 మాటలు చెప్పి చేస్తున్నాం. 7 మాటలు చెప్పది నమాజ్ కాదది. ఆ 7 మాటలు అవి ఆల్ ఫాతిహా ఖురాన్లో 7 ఆయతులు ఉన్నాయి. 7 ఆయతులు చదవడమే మనకు నమాజు. ఎవరైనా కానీ నేర్చుకోవాల్సిందేవి ఆ 7 ఆయతులు పఠించాల్సిందే. ఆ రకంగా చేస్తే నిజమైన నమాజ్ అంటారు దాన్ని. కానీ అది నువ్వు నీ ధ్యాస అంతా ఎక్కడుంది? ఆ 7 ఆయతుల మీద ఉంది. 7 ఆయతులు చదువుతున్నావు. ఆ క్రమశిక్షణగా అందరూ వంగితే వంగల్లా, లేస్తే లేయాలా, అందరితో పాటు మనము క్రమశిక్షణగా చేస్తున్నాము, క్రమశిక్షణ టైం ప్రకారము చేస్తున్నాము. అంతేగాని నీకు నీ ధ్యాస అంతా ఎక్కడుంది? 7 ఆయతుల మీదనే ఉంది. దేవుని మీద ఉందా నీ ధ్యాస? అల్లా మీద ఉందా? అల్లా మీద ఎవరికీ లేదు. అందువల్లనే దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు చేసే నమాజ్ చేసిన తర్వాత, నీ నమాజ్ అయిపోయిన తర్వాత, నువ్వు బయటకు వచ్చిన తర్వాత నిలబడుకున్నా, కూర్చున్నా, పడుకున్నా అలానే స్మరిస్తూ ఉండు అని చెప్పాడు. ఒక మాట చెప్పాడు ఆయన, ఎప్పటికీ దేవునే స్మరించుకొని. అట్లా దేవుడు స్మరించుకునేకైతే నిలబడుకొని అంటే ఒకవేళ 1 నిమిషం 2 నిమిషాలు స్మరించుకుంటే మళ్ళీ మర్చిపోతాం, 7 మాటలు పడిపోతాం. నిలబడుకొని చేసే పనులు దండుకున్నాయి, కూర్చొని చేసే పనులు దండుకున్నాయి, తర్వాత పడుకొని ఆలోచన చేసేది, భార్య బిడ్డలతో మాట్లాడుతుంది, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. రకరకాల పనులు ఉంటాయి. ఇన్ని ఏదో ఒకటి ఈ 3 పరిస్థితుల్లోనూ 3 పనుల్లో మనం లగ్నం ఉంటాం, ఏదో పనిలో లగ్నం ఉంటాము. అప్పుడు అలానే అనుకునేదానికి సాధ్యమవుతుందా? స్మరించుకునేదానికి సాధ్యం కాదు. అంటే ఎల్లవేళలా అనే మాటను ఏం చేశారంటే నిలబడుకున్నా, కూర్చున్నా, పండున్నా అని మనం 3 రకాలుగా చెప్పాడు. ఏ గ్రంథం మనం తీసుకో అదే ఉంటుంది ఖురాన్ గ్రంథంలో. దేవుని స్మరించుకొని దేవుని స్మరించుకుంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలంటే నువ్వు 2వ నమాజ్ నెలకొల్పు అని చెప్పాడు. ఇప్పుడు పెద్ద చిక్కులో పడి వద్ద నమాజ్ నెలకొల్పు. ఇప్పుడు చేసినది ఏమిటిది? అది నమాజ్ కాదా? నీ లెక్కలో నమాజే, మాకేం సంబంధం లేదు. మా లెక్కలో నువ్వు నమాజ్ నెలకొల్పు. నమాజ్ కొత్తగా నువ్వు చెయ్యి, కొత్తగా ఏర్పాటు చేసుకోను. ఇదేంటి స్వామి, దేశమంతా ముస్లింలకు నమాజ్ ఒకటే అనేది, నువ్వేందో ఇంకోటి చెప్తాడు కాబట్టి నేను చెప్పేది కాదు. ఖురాన్ గ్రంథం ఉన్నది చూసుకోరు. 4వ సూర 103 ఆయతులు ఏముంది? నీకు పరిస్థితులు అనుకూలించినప్పుడు నమాజ్ నెలకొల్పు అనేది. ఒక విధంగా శాంతి భద్రతలు అనుకూలించినప్పుడు, పరిస్థితులు అనుకూలించినప్పుడు, శాంతి భద్రతలు నెలకొన్నప్పుడు పరిస్థితులను బట్టి ఇతరులతో నీకు ఏ పేచీలు రాకుండా ఉన్నప్పుడు, ఏంటంటే ఇదంతా నమాజ్ కాదా, అది నమాజ్ ఎట్లయితే పేచీలు రావచ్చు, అటువంటి ఏం సంబంధం లేకుండా ఉన్నప్పుడు నువ్వు నిజమైన నమాజ్ నెలకొల్పు. ఆ నమాజ్ ఎట్లుంటుంది? పడుకున్నా, కూర్చున్నా, నిలబడుకున్నా 3 స్థితుల్లోనూ అదే నమాజ్ ఉంటుంది. ఇప్పుడు నీకు ఆ స్థితిలో లేదు కదా. నువ్వు చేసే నమాజు కట్టివేయబడిన రోజు, నియమిత కాలానికి, కొంతకాలానికి కట్టివేయబడింది. అది కొంతకాలం కుదించబడిన నమాజు.
ఆ కుదించబడిన నమాజులో నువ్వు చేస్తున్నావు, అది వాస్తవమైన ప్రార్థన పేరే కానీ నిజమైన దేవుని ప్రార్థన కాదు. అది నిజమైన దేవుని ప్రార్థన కావాలంటే కొత్తగా నువ్వు దేవుని ప్రార్థన చెయ్యి. నువ్వు చెయ్యా, నీకు నువ్వు చేసుకో, అందరికీ వద్దు, నువ్వు చేసుకో, నీకు ఒకరికే చెప్తాడు. అది పక్క ముస్లింతో సంబంధం లేదు. వాడు ఏదంటే చెడబెడుతున్నావు నువ్వు అంటాడు. రెండో నమాజ్ ఏందంటాడు. రెండో నమాజ్ నువ్వు చేసుకోేమి, నొక్కరు నిలకొల్పుకో. ఎట్లుంటుంది అది, నిలబడుకున్నా, కూర్చున్నా, పడుకున్నా, ఈ 3 పూట్ల ఆ నమాజే ఉంటుంది అన్నమాట. అంతే కదా. మళ్ళా ఆ 3 పూట్ల అంటే 3 పూట్ల 3 స్థితుల్లోనూ నమాజే ఉండేది. అంటే ఎల్లవేళలా నమాజే ఉండేది ఏది ఒకటి ఉంది. అది ఖురాన్లో చెప్పినారు, బైబిల్లో చెప్పినారు, భగవద్గీతలో కూడా చెప్పారు. భగవద్గీతలో ఎక్కువ చెప్పినారు, బైబిల్లో తక్కువ చెప్పినారు, ఖురాన్లో కొంచెం తక్కువ చెప్పినారు. మామూలుగా ఈ 3వ నమాజ్ అనేది, 2వ నమాజ్ అనేది. అంటే మీరు కొత్త పేరు పెడుతున్నారు ఇప్పుడు 2వ నమాజ్ అని. అంటే నేను కొత్త పేరు పెడుతున్నానా, అల్లా కొత్త పేరు పెట్టాడు? ఇప్పుడు చెప్పండి మీరు. నమాజు నెలకొల్పండి అన్నప్పుడు నమాజు నెరవేర్చండి అది వేరే మాట. నెరవేర్చిన తర్వాత నిలబడుకున్నా, కూర్చున్నా, పడున్నా అల్లానే స్మరిస్తూ ఉండండి. దానికోసం మీరు ఏం చేయాలంటే నమాజు నెలకొల్పండి అన్నాడు. నెరవేర్చండి కాదు, నెలకొల్పండి, కొత్తది తయారు చేయండి. ఆ నెలకొల్పండి అనేదాన్ని నువ్వు నెలకొల్పి ఎట్లుంటుందంటే అంటే అహర్నిశలు ఎల్లప్పుడూ నువ్వు దేవుణ్ణి స్మరించుకుంటూ ఉండే విధానం ఉంది. మళ్ళీ ఆ విధానం నువ్వు ఆచరించగలిగినప్పుడు, ఆ విధానం చేయగలిగినప్పుడు దేవుని ఆజ్ఞ మార్చివేయబడుతుంది. నీ మరణాన్ని యొక్క స్థితిని, నిర్ణయించిన స్థితి మార్చివేయబడుతుంది, కొట్టివేయబడుతుంది. నువ్వు మరణం అనేది ప్రత్యేకమైపోతుంది. మేము ఇంతకుముందు కూడా చెప్పినాం సభల్లో చదువుతుర్లు. ఏం చెప్పామంటే మేము ఎప్పుడో చనిపోయిన వాళ్ళం, చనిపోయటం మా లెక్క, మేము బతికినట్టు లెక్క కాదు. పెద్ద పెద్ద యాక్సిడెంట్లో మేము నడిపే కార్లన్నీ ధ్వంసమైపోయినాయి. ఆ యాక్సిడెంట్లో బతికేదానికి అవకాశమే లేదు. అటువంటి సమయంలో కూడా మాకు చిన్న గాయం కూడా కాలేదు శరీరం మీద. అట్లా బయటపడినామంటే మాకు అక్కడ రక్షణ కలిగింది అని చెప్పాము. అంటే అక్కడ ఏదో ప్రమాదం జరిగింది. నీకు ప్రమాదం జరగకపోతే నాకేం జరగలేదు అనుకుంటావు. మళ్ళా ప్రమాదం జరిగినా ఏం జరగలేదంటే అప్పుడు నీకు తెలుస్తుంది నాకు రక్షణ కలిగింది. ప్రమాదం జరిగితే ఏమి దెబ్బ తగలకుండా కూడా చనిపోయిన ఉన్నారు కొన్ని ప్రమాదాల్లో. మళ్ళీ నాకు అంత పెద్ద ప్రమాదం జరిగినా కానీ ఏమీ కాలేదు అంటే మళ్ళీ దేవుని రచన కదా, చెప్పండి. ఈ లెక్కకు పోతే ఎన్నో మార్పులు చేర్పులు ఉన్నాయి. అవే ఆ మార్పులు చేర్పులు ఇక్కడ ఏం చెప్తున్నానంటే 145 3వ సూర 145 ఏం చెప్పినారంటే దేవుని ఆజ్ఞ జరిగితేనే ఏదైనా అయ్యేది అని చెప్పినారు. అంటే నిర్ణయం ఉంది, ఆ నిర్ణయం మార్చే శక్తి దేవునికి ఉంది అని అక్కడ చెప్పబడింది అనమాట. ఇటు మనం లెక్కేసుకొని చూస్తే అంటే మనము ఏ ధ్యాస లేకుండా ప్రపంచ ధ్యాసలో బతున్నాము. ఈ జ్ఞానం తెలుసుకుంటే మనకు తెలియని రహస్యాలు చాలా ఉన్నాయి అనే అది తెలుస్తుంది. అట్లా మీకు మర్చిపోయినారనే ఉద్దేశంతో దైవ గ్రంథంలో మీకు హెచ్చరించి వాక్యాలు చెప్పారు. ఇప్పుడు ఇది ఖురాన్ గ్రంథంలో ఈ మాట చెప్పారంటే హెచ్చరించి చెప్పినట్టే కదా. సరే, నీకు మరణాన్ని మార్పు కావాలంటే ఏం చేయాలంటే నువ్వు ప్రార్థన చేయి దేవుణ్ణి. సరే, నువ్వు చేసే ప్రార్థన ఏముంది? ఇప్పుడు మామూలు హిందువులు చేస్తున్నారు, ముస్లింలే కాదు హిందువులు కూడా చేస్తున్నారు, క్రైస్తవులు చేస్తున్నారు, ముస్లింలు చేస్తున్నారు. ముస్లింలు ఏమో 7 ఆయతుల కాడికే చేస్తున్నారు. క్రైస్తవులు ఓ తండ్రి ఓ నా ప్రభువా అని మొదలు పెడతారు. వాళ్ళు ఏదో చదువుతారు, గడగడ చదివేస్తారు, అయిపోతుంది వాళ్ళది వాళ్ళకు. వీళ్ళు ఏం చేస్తారంటే మీది వేరే మీరంతా సపరేట్ అని వీళ్ళు సపరేట్గా ఉన్న మొదలు పెడతారు. జపాన్ తీసుకొని తిప్పి 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 వాడు కొన్నేళ్ళని తిప్పుతూ ఉంటాడు. అట్లా వీళ్ళ సాగు అయిపోయింది. అంటే హిందువులేమో జపాన్ పట్టుకొని తిప్పుతున్నారు, వాళ్ళేమో అడిగి వాళ్ళు పెడుతున్నారు, వీళ్ళేమో చదివి వీళ్ళు పెడుతున్నారు. అంటే ముగ్గురు 3 రకాలుగా ప్రార్థన చేస్తున్నారు. కానీ ఈ ప్రార్థనలు సరైనటివే అంటే కాదు, మీకు 2వ ప్రార్థన చూడండి అని హిందువులకు చెప్తున్నారు, క్రైస్తవులకు చెప్తున్నారు.
అందుకే ఈరోజు మీకు ఒక గ్రంథం వచ్చింది, ప్రార్థన, ధ్యానము, ప్రార్థన, నమాజ్ అని. ముగ్గురికి వచ్చి సంబంధించింది. ఒకరికి రూల్ అని కాదు, ఒక ముస్లింలకని కాదు, ప్రతి మతానికి సంబంధించి ప్రతి మనిషికి సంబంధించింది. దాంట్లో మీకు కవర్ పేజీ ఉంటుంది. మీరు అంటే ఊరికి గమనించుంటారు బుక్ మీద అయితే ఏదో అని ఆ కవర్ పేజీని. ఆ కవర్ పేజీలో ఉండే అంతరార్థం మీరు చూసినారు లేదో, నా 3 గళ్ళు ఇచ్చి 3 3 9 గళ్ళు ఉంటాయి అన్నమాట. దాంట్లో అంటే ఇట్లా నమాజు, ప్రార్థన, ధ్యానము అని రాసినాం. మళ్ళీ ఇక్కడ ప్రార్థన, నమాజు, ధ్యానము అని రాసినాం అనమాట. ఈ రాసినప్పుడు ఏం చేసింటే ప్రతి దాంట్లో 4 వరుసగా వచ్చినాయి, దానికి లైన్ వేసినాం. ఇట్లా మీకు 4 అనేవి వరుసగా ఉన్నాయి. ఆ 4ను లైన్ వేసి పెట్టినాము. ఆ లైన్ వేసి ఎందుకు వేసి పెట్టినామంటే అది గుర్తింపు పెట్టినాము. ఆ 2 అక్షరాలు కాకుండా నాకు ప్రత్యేకమైన రంగు ఇచ్చినాం. నాకు ప్రత్యేకమైన రంగు ఇచ్చినాం. చూపేది చేది, నాకు ప్రత్యేకమైన రంగు ఇచ్చినాం. ఎల్లో కలర్ ఇచ్చినాం నాకు. తర్వాత ఇట్లా మార్క్ ఇచ్చినాము. ఇప్పుడు మళ్ళా ఈ 4 దాంట్లో నాకు ప్రత్యేకమైన గుర్తు ఎందుకు పెట్టామంటే ధ్యానము అనుకో, అది కాదు, నా అంటే లేదు, కాదు అని అర్థం. అదే 10 దాంట్లో నా చూడు, ప్రార్థన అంటే లేదు, ఇది కాదు అని అర్థం. ఇంకేముంది, నమాజ్ ఎవరికే అది బోటికే కాదు అని. ఇది ప్రార్థన అంటే ఇది లాస్ట్ కాదు, లాస్ట్ వరకు కాదు అది, ఇది మొదటి నుండి కాదు అది. ఇంక ఇదైతే మొదటికి కాదు పోని చెప్పినారు ధ్యానం అనేది. అంటే అని 10 దాంట్లో నా ఉంది కదా, అంటే మీరు చేసేది కాదు అని గుర్తుకు అది ముందే నా అనేది దాంట్లో ఇరుక్కుంది. దేవుడు ఇరికిచ్చినాడు మన భాషలో కూడా. ఈ రకంగా ఈ ప్రార్థన, ధ్యానము, నమాజులో 4 మాత్రం 4 మొదలైన కవర్ పేజ్ మీరు చూసుకుంటే బాగా అర్థమవుతుంది. ఈ నా అనేది అర్థమైతే రాయలేదు, కానీ మేము దాంట్లో చెప్తున్నాం నోటికి. అంటే ఇది మీరు చేసేది సక్రమైనది కాదు అని. మళ్ళీ ఏం చేయాలి నేను అని ప్రశ్న వస్తుంది. హిందువులు ఏం చేస్తారంటే నేను ఏం చేయాలా, నువ్వు చెప్పేది ఏదే, వాళ్ళేమో నమాజ్ స్థాపించమని అడుగుదని చెప్తారు అని దాంట్లో బుక్లో ఉన్నట్టు చెప్తున్నావు. మా బుక్లో ఏం లేదంటే నీ బుక్లో ఉన్న ఒకటే, బుక్లో లేకుండా ఒకటే. ఒక గ్రంథంలో చెప్తే అన్ని మతాలకు అది వర్తించాల్సింది. ఖురాన్ గ్రంథంలో చెప్పిన ముస్లింలకే కాదు స్వామి, సర్వమానవులకు. అది హిందువులకు కూడా అదే పనికి వస్తుంది, క్రైస్తవులకు పనికి వస్తుంది. అది సర్వమానవులకు చెప్పినటువంటి జ్ఞానం అది. కాబట్టి ఇప్పుడు ఇది ముస్లింలకు కాదు చెప్పేది, అందరికీ. నువ్వు మన ధ్యానం నేను ఎట్ట మార్చుకోవాలా అంటావు. వాళ్ళు క్రైస్తవులు ఏం చెప్తే మేము ప్రార్థన ఎట్లా మార్చుకోవాలా అంటారు. మేమేం చెప్తామంటే నువ్వు చేసే ప్రార్థన చెయ్యి, నువ్వు చేసే ధ్యానం చెయ్యి, తర్వాత నువ్వు కొత్తది నేర్చుకో. ముస్లిం కాదు, నువ్వు చేసే నమాజ్ చెయ్యి, మళ్ళీ డైలీ పో నమాజ్కు, నువ్వు మసీదులో పోయి ప్రార్థన చెయ్యి అందరితో పాటు. అది చేస్తూ తర్వాత దేవుడు ఏం చెప్పినాడు, ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత నువ్వు నిలుచున్నా, కూర్చున్నా, పడుకున్నా అల్లానే స్మరిస్తూ ఉండు. దాన్ని ఆ విధానానికి కోసం నీకు నమాజ్ని నెలకొల్పుకో అని చెప్పినాడు అనమాట. నువ్వు పాత చేస్తూ ఉండు, ఆ చేసేది కూడా ఈ నమాజులకి రావాలి, కొత్త నమాజులకి. నువ్వు చేసేది కూడా కొత్త ప్రార్థనలకి రావాలా. అర్థమైందా? అది అట్లే ఉండాలి, అది చేయకుండా విడిచిపెట్టకూడదు. అన్ని పనులు చేయాలా, అన్ని పనులు ఇది ఒక పనిగా చేయను. కానీ ఇది కూడా ఎట్లుండాలంటే ఇది కూడా నీకు కొత్త దంటకి పోవాలా. ఏదంటే కొత్త దంటకి, కొత్త ప్రార్థనలోకి పోవాలా, కొత్త ధ్యానంలోకి పోవాలా, కొత్త ధ్యానం నెలకొల్పుకోవాలా. అట్లాగానే వాళ్ళది కొత్త నమాజులోకి పోవాలా. ఇప్పుడు ఒక్క ఖురాన్ గ్రంథంలో చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే 3 మతాలకు, మిగతా మతాలకు కూడా వర్తిస్తుంది ఇది. ఆ మిగతా మతాలకు కూడా వర్తిస్తే మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే, నువ్వు చేయాల్సింది ఒకటే, నువ్వు ధ్యానాన్ని చెయ్యి, తర్వాత దాని మీద ధ్యాస పెట్టుకుంటున్నావు, దేవుని మీద ధ్యాస పెట్టుకో. ప్రార్థన చెయ్యి,
అందరూ క్రైస్తవులతో పాటు నువ్వు ప్రార్థన చేయి, వదలొద్దు. కానీ అది నీకు నిజమైన ప్రార్థన కాదు. నిజమైన ప్రార్థన కోసం వెతుకులాడుకోను. ముస్లింలు ఉన్నారు, మీకు అందరికీ ఏం చెప్తున్నాను, మీరు నమాజ్ చేయండి ప్రతిరోజు, వదిలిపెట్టకూడదు. కానీ నమాజ్ చేస్తూ నువ్వు కొత్త నమాజ్ ఏదో వెతుక్కోండి. మీరు దేవుని జ్ఞానం ఏదో వెతుక్కోండి. ఆ రకంగా మీరు వెతుక్కోవాలని దేవుడు మీకు ఈ ఒక వాక్యాన్ని అందించినాడు, ఈ ఆయతను అందించినాడు. కానీ ఆ ఆయతను పక్కన పెట్టేసి ఆయతను మేమేం చెప్తున్నానంటే, అవగాహన పోయి అడిగినా ఒక పెద్ద ముస్లింను, చాలా పొడుగు ఉండే, అంటే చాలా ముస్లిం ఆయన, చాలా ఏజ్ ఉండే ఆయన పోయి గడ్డం పూర్తి తెల్లగైన ఆయన దగ్గర పోయి ఏమడినామంటే, మీ గ్రంథంలో ఇట్లా ఖురాన్ గ్రంథంలో నమాజ్ నెలకొల్పండి ఉంది, నమాజ్ చేయండి ఉంది, నెరవేర్చండి ఉంది. ఆ నమాజ్ నెరవేర్చిన తర్వాత మళ్ళీ ఇది ఒకటి చెప్పారు, ఇది ఏం నమాజ్ అని అడిగినాం. అంటే ఆయన ఏం చెప్పినారంటే, ఇది అట్లా కాదు, యుద్ధం చేసే సమయంలో సగం మంది నమాజ్ చేస్తుంటారు, సగం మంది కత్తులు పట్టుకుని కాపులు ఉంటారు. మళ్ళీ ఈ సగం మంది పాడుతూ అయిపోయిన తర్వాత ఆ సగం మంది చేసినప్పుడు వీళ్ళు కత్తులు పట్టుకుని పాడుతుంటారు. అట్లా రెండో నమాజ్ చేసే నమాజ్ అని చెప్పినాడు. అంటే ఒక గుంపు ముందు చేస్తుంది, ఒక గుంపు వెనకలు చేస్తుంది. ఆవిడ రెండో తూరు చేసేదాన్ని ఈ నమాజ్ని మళ్ళీ నెలకొల్పండి అన్నారు. ఒక నమాజ్ ఏమో కొంతమంది చేస్తారు, ఇంకో నమాజ్ ఏమో కొంతమంది చేస్తారు అని చెప్పాడు ఆయన. అంటే ఏ నమాజ్ చేసినా ముందు చేసినది కదా, వాళ్ళు చేసినా వీళ్ళు చేసేది. ఒకటో గుంపు చేసినా, రెండో గుంపు చేసినా, మూడో గుంపు చేసినా, నాలుగో గుంపు చేసినా ముందు చేసిన నమాజ్ చేసేది. అది కాకుండా ఏమైనా ఉందా అని అడిగినాం. అది కాకుండా ఇట్లా ఉండేది ఒకటే నమాజ్. ఒకటే నమాజ్ మళ్ళీ ఇక్కడ కూర్చున్నా, నేలుకు పడుకున్నా, మళ్ళా నిలబడుకున్నా అని చెప్పినారు కదా, దీనికి ఏమంటారంటే అదే అల్లానే స్మరించుకుంటున్నాము అని చెప్పినారు. అదే ఎట్లా స్మరించుకోవాలా, ఊరినే స్మరించుకున్నాక అవుతుందా, ఎవరితోనే కాదే ఎట్లా, దానికి ఒక విధానం అంటూ ఉంటుంది కదా, ఒక ప్రార్థన అంటూ ఉంటుంది ప్రత్యేకంగా. అంటే లేదు మా దాంట్లో ఏం లేదు అట్లా, అది రాసినా కానీ ఉండేది ఒక నమాజ్ అని చెప్పారు. సరే, ఇప్పుడు హిందువుల దగ్గర పెడితే ఉండేది ఒకటే పాడతాను, రెండు పాడతాను ఉంటాయి అంటారు. క్రైస్తవుల దగ్గర పడితే వాళ్ళు ఏమంటున్నారు, ఉండేది మేము చేసేదంతా అందరూ చేసేది ఒకటే పాడతాను, ఒకటే రకంగా ఉంటుంది, వేరే రకంగా ఏమి ఉండదు అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు మళ్ళా ఈ సమస్య అంతా తీరాలంటే ఏం చేయాలి అంటే, ప్రార్థన అనేది ఏమిటో మనం తెలుసుకోవాలి. ప్రార్థన ఎట్లుంటుంది అంటే, ఈ 4 కలిపినాయి కాబట్టి 3 దాంట్లో 3 మనకు కాదు అర్థమైపోయింది. మన దీనికి సూత్రం ఏమైనా ఉందా, సూత్రబద్ధంగా మనం ఏమైనా చెప్పుకోవడానికి వీలవుతుంది అంటే ఓ సూత్రం ఉంది దీనికి. ఆ సూత్రం ప్రకారం మనం చెప్పుకుంటే ఏముంది, ఏ మంత్రము కానీ ఏ మాట కానీ లేనిది నిజమైనటువంటి ధ్యానము, నిజమైనటువంటి ప్రార్థన, నిజమైనటువంటి నమాజు. అది అందరికీ ఒకటే. ఎట్లుంటుందంటే ఏ మంత్రము ఉండకూడదు, మంత్రం ఉండకూడదు, మాటలు ఉండకూడదు, తర్వాత ఏ అనుకోవడము ఉండకూడదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, హిందువులు ఏమో మంత్రాన్ని చెప్పిస్తున్నారు, క్రైస్తవులేమో జంపున మాట దేవునితో అడుగుతున్నారు, అర్థిస్తున్నారు. ముస్లింలు ఏమో ఏం చేస్తున్నారంటే 7 ఆయతులు చదువుతున్నారు. 7 ఆయతులు చదివి, 11 ఆయతులు చదివి, 20 ఆయతులు చదివి, 2 చదివి, 3 చదివి హిందువులు ధ్యానం చేసేట్టే కదా, గునిగినట్టే కదా మనం. వాళ్ళు జపాలు తీసుకొని వాళ్ళు 108 తూర్లు వాళ్ళు చేస్తారు, వీళ్ళేమో 7 తూర్లు వీళ్ళు చేస్తారు, 7 మాటలు. వీళ్ళేమో ఒక జంపన చదివేస్తారు, అయిపోతుంది. అయినా ఇవన్నీ ఏది ఉండకుండా ఉండేది నిజమైన దేవుని జ్ఞానము, నిజమైన దేవుని ప్రార్థన, నిజమైన దాన్ని నమాజ్ అంటాము. అటువంటిదాన్ని నెలకొల్పు అని చెప్పాము. అట్లా నెలకొల్పితే ఏమైందంటే అది అహర్నిశలు ఎల్లప్పుడూ ఉండేదానికి అవకాశం ఉంది అని చెప్పారు అనమాట. అట్లా అహర్నిశలు ఉండేటువంటి ప్రార్థన ఎవడైతే చేయగలుగుతాడో వాడు మరణాన్ని జయించేటువంటి అవకాశం ఉంది అని చెప్పు. మరణం నిర్ణీత సమయంలో ఉన్నా కానీ ఆ మరణాన్ని వానికి సంబంధం లేకుండా దేవుడు చేస్తాడు, వాడిని పొడిగిస్తాడు, ఇంకేమైనా చేస్తాడు. ఆ దేవుడు సర్వవిధాల శక్తివంతుడు, ఆయన ఏమనుకున్నా అవుతుంది. ఆయన స్వయంగా ఏమీ చేయడు, ఆయన అనుకుంటే అన్నీ అయిపోతాయి.
వాళ్ళు చేసేవాళ్ళు ఉన్నారు. ఎవరు? పాలకులు. ఆ పాలకులు దాన్ని చేస్తారు. అప్పుడు ఆ పాలకులు చేసినప్పుడు ఏమవుతుంది? మనకు నిజమైనటువంటి జ్ఞానము ప్రకారము మన కర్మను లేకుండా తగ్గించుకునేది జరుగుతుంది. అందువల్ల ఇప్పుడు సర్వసాధారణమైన జీవితం గడపకుండా, దేవుని మీద ధ్యాస లేకుండా, ప్రపంచం మీద ధ్యాస పెట్టుకొని మామూలుగా మీరు బ్రతకకుండా, మీరు చేసేటువంటి ధ్యానాలతో తృప్తిపడకుండా, మీరు చేసే నమాజ్తో తృప్తిపడకుండా, మీరు చేసే ప్రార్థనతో తృప్తిపడకుండా, మీరు ఇంకొకటి ఉంది దేవుని ప్రార్థన, ఇంకొకటి ఉంది దేవుని ధ్యానము అనే ఉద్దేశంతో మీరు దాని గురించి వెతకండి. అది భగవద్గీతలో హిందువులకు చెప్పినారు, బైబిల్లో క్రైస్తవులకు చెప్పినారు, ఖురాన్లో ముస్లింలు కూడా చెప్పడం జరిగింది. చెప్పలేదా ఏమన్నా దేవుడు అంటే చెప్పినాడు, నీకు తెలియలేదు. కానీ దానికి సంబంధించిన వాక్యాలు చాలా ఉన్నాయి. ఆ వాక్యాలను చదువుకుంటే నేను చెప్పినటువంటి ఆ 2వ నమాజ్ ఎప్పుడుదో తెలియబడుతుంది అని అంటున్నాడు ఆయన. మళ్ళీ అవన్నీ చదివితే కదా మనకు తెలిసేది. అంటాడు నేను ఖురాన్ మొత్తం చదివేశాను, మన మా దాంట్లో ఎక్కడ 2వ నమాజ్ లేదే, ఉండేది ఒకటి అంటే రాసిన 2వ నమాజ్ చాలాసార్లు రాశారు. నువ్వేమనుకుంటున్నావు? అది ఎన్నిసార్లు రాసినా నువ్వు మొదటిదే నువ్వు అనుకుంటున్నావు. వాళ్ళు చెప్పలేప్పుడు కథ. కొంతమంది ఉత్తూరు చేస్తారు, కొంతమంది ఉత్తూరు చేస్తారు. అది 2వ తూరు చేసేది 2వ తిన్నారని అట్లుంటుంది అన్నమాట. అట్లా కాదు, ఎన్ని తూర్లు చేసినా అది ఒకటే కదా మనం చేసేది మనం అంటున్నాం. ఇట్లా మనకు తెలియకుండా పోయింది. మీరు ఇట్లా అంటే మీరు చేసేట ప్రతి పని, ఇప్పుడు మీరు దేవుని ధ్యానము, నేను ఏదో జ్ఞానం తెలుసుకుంటున్నాము, ఇక్కడ పోయి ఏదో తెలుసుకుంటున్నాము అని చెప్తే సరే తెలుసుకుంటున్నాను, మీరు ఏం చేయాలా అనే దానికి ముఖ్యంగా. అందువల్ల ఇవన్నీ చిక్కులు ఎందుకు మీకు అని మేము చిన్న ఉపాయం చెప్పాము. ఈ దేవుని ధ్యానం మీద మీకు అంత అర్థం కాదు, మీకు మేము చేయలేమనుకుంటారు. కాబట్టి దేవుడు చిన్న మీకు ఒక మంచి ఇది ఇచ్చినాడు, అవకాశం ఇచ్చినాడు. ఏమి చేయాల్సిన పని లేదు, నువ్వు ఆ నమాజ్ చేసిన తర్వాత సమానం అవుతుంది. నా జ్ఞానాన్ని ఎవడైతే ప్రచారం చేస్తున్నాడో వాడు నాకు అత్యంత సమీపుడు, అత్యంత దగ్గరవాడు, వానికి నేను మోక్షం ఇస్తాను అని చెప్పినాడు. కాబట్టి మీరు దేవుని జ్ఞానాన్ని, మీకు తెలిసిన జ్ఞానాన్ని ఇతరులకు ప్రచారం చేయండి. నీకు తెలిసిందనుకో పక్క నుండి చెప్పండి. అట్లా ఆ రకంగా నువ్వు ఆ దేవుని పని చేస్తూ పోతే నీకు మోక్షం లభించే అవకాశం ఉంది, పరలోకం లభించే అవకాశం ఉంది. చేతనైతే నువ్వు అది చెయ్యి, నీకు జ్ఞానం తెలిస్తే పూర్తి. అంత స్తోమత లేదు, నేను తెలుసుకునే లోపల జీవితం అయిపోతుంది అని అనుకుంటే నీకు అత్యంత సులభమైన పని ఏమిటి అంటే దేవుని జ్ఞానాన్ని ప్రచారం చేయడమే. ఆ రకంగా నువ్వు దేవుని జ్ఞానాన్ని ప్రచారం చేసుకో, నీకు జ్ఞానం బాగా లభిస్తుంది, నువ్వు మోక్షానికి అర్హుడవుతావు. లేకపోతే మాత్రం మనకు జీవితం సర్వసాధారణంగా జరిగిపోతూ ఉంటే ఏమీ ప్రయోజనం లేదు. మీకు ఇప్పుడు ఈరోజు బుక్కులతో పాటు అక్కడ కొత్త సీడీలు తయారు చేసినారు వాళ్ళు. అంటే గ్రంథాల యొక్క మహత్యము అని పెట్టినారు. నేను కూడా చూశాను, వాళ్ళు చేసిన ఇచ్చింటి నాకు. ఒక ఆయన గుండుకి తల ఇక్కడ పెట్టుకున్నాడు, ఒక గ్రంథాలు కలుసుకుంది, అటు ఇదిస్తున్నాడు. అది మనం అది పోలేదు, కూడా రాలేదు, ఎంత ఇదిచ్చినా రాలేదు. అది ఒకరైతే పెరుగుతాడు, గట్టి పెరిగినా రాలేదు. ఈ రకంగా అవన్నీ పెద్ద పెద్ద వింతలన్నీ జరిగినాయి. అవన్నీ మేము కూడా చూసినాం ఈరోజు. ఆ గ్రంథాలు ఇంత గొప్పగా, అంటే ప్రపంచంలో ఎక్కడా జరిగిన పని ఇక్కడ గ్రంథాల దగ్గర జరుగుతుంది అంటే ఈ గ్రంథాల గొప్ప జ్ఞానం ఉంది అని మీకు అర్థమయ్యేటట్టుగా చేస్తున్నాయి. అంటే మేము మాటలు చెప్తే నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా, ఆయన మాట మనం ఎందుకు నమ్మాలని అనుకోకుండా అనుకుంటారేమో అని ఈ గ్రంథాలు ఏం చేస్తాయంటే నా మాటకు సపోర్ట్గా వాళ్ళు ఏం చేస్తారంటే అవి కలుసుకుంటున్నాయి గట్టిగా, మనిషిని వదలకుండా. వాళ్ళ కర్మ తగ్గించేస్తున్నాయి. మీ కర్మ కాలిపోతుంది అంటే నీకు తెలియలేదు, పెద్ద పెద్ద కర్మలన్నీ కాలిపోతున్నాయి, లోపల బాధలు అనేటివి తగ్గిపోతున్నాయి. చెప్తానులో ఒక ఆయన ఇప్పుడు చెప్పిన తేలు కుడితే బ్రహ్మాండమైన నొప్పి ఉంటుంది కదా, గ్రంథం పెడితే 2 నిమిషాల్లో పెరికేస్తుంది. మరి ఎట్లా పోతుంది ఇది? అట్లాగానే ప్రతి కర్మను ఈ రకంగా ఇవి కాల్ చేస్తున్నాయి గ్రంథాలు. దాంట్లో అటువంటి శక్తి ఉంది. ఆ శక్తి శైవ సిద్ధాంత గ్రంథాలకే వచ్చింది, మిగతా దాంట్లో ఎక్కడ రాలేదు. అదే మీరు ఇక్కడ ఫోటోలు చూసినప్పుడు ఈ గ్రంథం పెడితే కలుసుకుంటా ఉంది,
ఆ గ్రంథం పక్కన పెరిగి అది తీసేసి వేరే మామూలుగా శివుడు పార్వతి బొమ్మ ఉండే గ్రంథం పెడుతున్నారు వాళ్ళు. అది ఉడు పెడితే ఏమాత్రం అట్టుకోలేదు అది శరీరానికి. ఆ ఎటన్నా పెట్టి ఊడి కింద పడిపోతుంది. ఈ గ్రంథం పెడితే అయస్కాంతంలాగా గడుచుకుంటుంది. అంటే ఆ గ్రంథానికి ఈ గ్రంథానికి ఇంత తేడా ఉందని ఆ బొమ్మలో కనిపిస్తుంది మనకు. అంటే మీకు ప్రత్యక్షంగా నిరూపణగా ఎక్కడా లేని విధానం ఇక్కడ జరుగుతూ ఉంది, ఇది కనిపిస్తుంటుంది. దీనికి ఏ నాస్తికుడు ఏ జవాబు చెప్పలేరు. హేతువాదులు ఏదో అది ఇది మ్యాజిక్ గీజిక్ అనేది కాదు. యా మ్యాజిక్ తెలుసు, ఎక్కడో కొండగుట్టల వాళ్ళు కూడా అంటుకుంటాయి. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళకి కాదు, ఇక్కడ ఉండే వాళ్ళకి మనకు కట్టుకుంటే ఎవరో మనం మ్యాజిక్ చేయొచ్చు. అట్లా కాదే పాపం ఎవరెవరికో చిన్నపిల్లలకు పెద్దోళ్ళకు అందరికీ అంటుకుంటున్నాయి ఇవి, కర్మలు ఉండే వాళ్ళందరికీ. మళ్ళీ ఆ సీడీలు కూడా మీకు కొత్తగా ఇది తీసినారు అవి, అది తీసుకొని చూడవచ్చు. తర్వాత ఇప్పుడు వచ్చిన 2 గ్రంథాలు ఉన్నాయి, కుల వివక్ష, తర్వాత వచ్చి ధ్యానం ఇప్పుడు చెప్పినటువంటి దానికి సంబంధించినటువంటిది. ఈ 2 గ్రంథాలు మీరు చదువుకోండి, జ్ఞానం తెలుసుకొని మీరు మళ్ళా వచ్చే నెల ఇంకా కొత్త ఉత్సాహంతో ఇటుకొచ్చి ఇంకా కొత్తగా జ్ఞానం తెలుసుకునే ఉత్సాహంతో రండి. మాకు దేవుడు మాకు అందించినది మీకు చెప్తాము. మాకు ఇప్పుడు ఆరోగ్యం సరిగా లేదు, ఇప్పటికే మేము మొదట 2-3 తుళ్ళు నీళ్ళు తాగాము, నోరు ఆరిపోతూ ఉంది. మాకు ఈ సమయం అనేది దేవుడు పొడిగిస్తాడు అంటే ఇప్పుడు చాలా తుళ్ళు పొడిగించినాడు ఆయన. ఇప్పుడు ఎప్పుడో పోవాల్సింది మేము, ఇప్పుడు నిలబెట్టినాడు అంటే ఇప్పుడు మళ్ళీ మీకోసం నిలబెట్టాడో మళ్ళీ నా కోసం నిలబెట్టాడో మాకు తెలియదు. కానీ మీ గ్రంథాలందరూ నిలబెట్టినాడో మళ్ళీ మాకు ఈ గ్రంథాలు రాయాలని నిలబెట్టినాడో తెలియదు. కానీ మేమేమో మా పని మేము సక్రమంగా చేస్తున్నాము. రాత్రి 10:30కు 11 కూర్చుంటే 4:30 వరకు 4:30 వరకు లేకుండా ఉన్నాము. అప్పుడు లేచినా కానీ మళ్ళీ పండుకునేదానికి అవకాశం ఉండదు, ఆ నిద్ర రాదు, అయ్యే పని కాదు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటలు 4 గంటల లోపల ఒకవేళ వస్తే గంట సేపు నిద్ర వస్తుంది. మధ్యాహ్నం పూట అది కూడా పగులు, అది పండుకుంటే రాదు, కూర్చుంటే వస్తుంది కుర్చీలో. అట్లా అలవాటు అయిపోయింది మాకు. మా కాళ్ళని వాసిపోయింట్ అయ్యి ఈ రకంగా మాకు అనారోగ్యం అయినా కానీ మేము గ్రంథాలు మీకు రాసి అందేయాలనుకుంటున్నాము. అంతసేపు కూర్చొని ఈపుల నొప్పులు వచ్చినాయి, చేతుల నొప్పులు వచ్చినాయి. బాగా పరిగెత్తే వాళ్ళు నడిచేవాళ్ళం ఒకప్పుడు, కానీ ఇప్పుడు నడచలేకుండా ఉన్నాము. ఆ పరిస్థితి బాగాలేదు. కానీ మేము ఉన్నంత లోపలే మీరు జ్ఞానం తెలుసుకోవాలా, మరి ఉత్సాహంగా మీరు తెలుసుకోండి. మళ్ళా మేము పోయిన తర్వాత మీకు చెప్పేవాడు వస్తాడు అంటే తెలుసు. కానీ ఉన్నంత వరకు మీరు తెలుసుకోండి. ఎందుకంటే మీకు ఇప్పుడు తెలిసిన జ్ఞానం ఎక్కడ ప్రపంచానికి తెలియలేదు కదా, ఎవరు చెప్పలేదు మీకు, అసలు ఈ రూటే చెప్పలేదు. ఏం చెప్పినా భారతం భాగవతం అది ఇది భజనలు పాటలు ఇవి చెప్పుకుంటున్నారు. కానీ మీకు ఇట్లా విడిదీసి జ్ఞానాన్ని చెప్పలేదు, వాక్యాలు విడిదీసి చెప్పలేదు. అందువల్ల మీరు శ్రద్ధగా తెలుసుకుంటారని మేము అనుకుంటున్నాము. ఇది మాత్రం మీరు శ్రద్ధ తగ్గించుకుంటే ఏం ప్రయోజనం లేదు, శ్రద్ధ పెంచుకోండి. కానీ మీరు ఇప్పుడు ఇంతమంది ఎన్ని కష్టాలకు ఇబ్బందులకు ఓర్చుకొని ఇంత దూరం వస్తున్నారు, జ్ఞానం తెలుసుకున్నారంటే మాకు కూడా సంతోషమే. ఇప్పుడు అంటే మీరు పుస్తకాల గ్రంథాల ద్వారానే మీరు జ్ఞానం తెలుసుకోండి. మీరు చేతలే వరకు నేను కూడా చెప్తాను. మనకి ఇంకా ఇంతకంటే నేను చెప్పలే, ఈరోజు సాధిస్తాము, ఇంతటితో సమాప్తము. మీరు ఇంకా మీ పని మీరు చేసుకోవచ్చు, నా పని నేను చేసుకుంటాను.